పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ జానపద ప్రక్రియలో ఇది యాలపాట. ఎంట్రీ ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. అయితే నా అదృష్టం ఏంటంటే వాడు నాకన్నా ముందే ఒక 6 ఏళ్ల ముందే వాడు సినిమాలోకి ఎంటర్ అయి ఉన్నాడు. వాడు సినిమా రంగంలో పోతూ ఉంటే మా బావ అక్కలు కొంచెం అటు ఇటు భయపడతా ఉంటే ఎంకరేజ్ చేసిందే నేను. వాడిని ఏమనకండి, వాడిని వెళ్ళనివ్వండి. వాడిని ఈ పాటలు తీసుకొని వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడము అది నా వల్ల కాదురా. అంటే అదేలా అవుతుంది మామయ్య, నేనున్నాక నేను డైరెక్టర్ తీసుకెళ్తా. 15 నిమిషాలు ఇస్తానన్న టైం 2.5 గంటలు సాగింది. నిన్ను మరొక్క శ్రీశ్రీలాగా నిన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబెడతానయ్యా. హృదయంలోకి నా పాట ఎక్కాలంటే కాగితం చూపిస్తే ఎక్కదు, దాంట్లో జీవితం చూపించాలి. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే. హీట్లోంచి వస్తుంది ఆ పాట. తక్కువ ఒక్కసారి చచ్చిపోతుంది. అది చాలా విషాదమైన తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ. శ్రీకృష్ణదేవరాయలు గారి భువన విజయం అనుకోండి, అలా ఉండేది. అష్టదిగ్గజాలం ఏం కాకుండా ఆయన మాత్రం కృష్ణదేవరాయలు. సో రాములమ్మ నుంచి ఇంకా మీరు వెనక్కి తిరిగి ఇంకా నేను అంటే అప్పుడే అన్నాడు దాసరి గారు, అన్నారు ఉద్యోగం గురించి మీరు ఇంకా మర్చిపోవాల్సి వస్తుంది ఆయన, ఇంక మీరు ఆలోచించకండి అంటే నేను ఇమ్మీడియట్లీ ఐ లెఫ్ట్ మై జాబ్, గవర్నమెంట్ జాబ్. మోహన్ బాబు గారు ఒక మాట అన్నాడు, నువ్వన్నీ సన్నివేశం పాటలు, యుద్ధం పాటలు, ఎర్ర పాటలు రాయంటే కాదు, కుర్ర పాటలు కూడా రాయాలి, అట్లయితే నువ్వు ఏడాదికి ఒకటే రాస్తావు అని చెప్పి నన్ను ఒక రకంగా మందలించి టైలరింగ్ షాపోడు టేపుతో కొలతలంటడే ఇలాంటి కొత్త ఎక్స్ప్రెషన్ ఇచ్చినాం. ఎవరో చెప్పినారట ఆయన కొంచెం నిరుత్సాహంగా ఉన్నాడు, ఎక్కువ సినిమా పాటలు రావట్లేదు అంటే ఎక్కడ వెళ్ళిపోతాడో ఏమో, తిరిగి ఆయనకు జాబ్ ఉంది మళ్ళీ పోయి పెట్టుకుంటాడేమో అని పిలిపించాడు. పిలిపించి నీకు డబ్బులు కావాలంటే నెలకు మీ ఇంటికి పంపించాలంటే కుటుంబానికి డబ్బులు కావాలంటే నేను నెలకు 10,000 ఇస్తాను, మీరు సినిమాలు రాలేదని అనుకోకండి, నాకు వరుసగా 16-17 హీరోగా సినిమాలు ఉన్నాయి, లైన్లో ఉన్నాయి, ప్రతి సినిమాలో నీకున్నాయి, నీ పాట ఉంటుంది. మీలాంటి వాళ్ళందరూ అనేది అదే, ఇప్పుడు సౌండే ఉంది కదా సార్. సార్ నమస్కారం సార్. నమస్తే ప్రతీక్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. చాలా సంతోషంగా ఉంది సార్ మీ ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు. నిజంగా మీ ముందు కూర్చుని ఇట్లా చేయడం ఒక నేషనల్ అవార్డు విన్నర్లో ఫీల్ అవుతున్నాను నేను. సార్ మీది సుదీర్ఘమైన ప్రయాణం, సుమారుగా 30 సంవత్సరాలుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. కొన్ని వేల సినిమాలకు 1000 పాటలు రాశారు, ఎన్నో విజయవంతమైన సినిమాలకి బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాశారు. ఒక్కసారి తలుచుకుంటే ప్రయాణాన్ని మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఆనందంగా ఉంటుందంటే మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, ఏదైతే మనము రాత్రింబవళ్ళు ఆ పని చేస్తున్నా మనకు ఆకలి కాదు, నిద్ర రాదు, విసుగు రాదు, అది మన ప్రవృత్తి, మన ఇష్టం. అది అదే జాబ్గా రావడం, అదే వృత్తిగా రావడం అనేది ఈ ప్రపంచంలో ఉన్న అనేక అదృష్టాలలో అదొకటి. నేను బాగా ఇష్టపడ్డ వృత్తి టీచర్. ఈ సినిమా అనేది, పాట అనేది ఇంకా ఇష్టపడేది, కానీ అది నాకు లభ్యం కాల ముందు. కాబట్టి తర్వాత ప్రిఫరెన్స్ నేను టీచర్కి ఇచ్చాను. సో నేను గవర్నమెంట్ టీచర్ అయ్యాను, 10 ఏళ్ళు పనిచేశాను. కానీ టీచర్ జాబ్ మీద ఉన్న ఇష్టం కన్నా పాట మీద ఉన్న ఇష్టం, పాఠం మీద ఉన్న ఇష్టం కన్నా పాట మీద ఉన్న ఇష్టం నన్ను ఇటువైపు అది లాగుతానే ఉండేది. సరే ఒక ప్రయత్నం చేద్దామని చేసిన ప్రయత్నం సఫలించడం వల్ల మళ్ళీ నాకు ఇష్టమైనటువంటి ప్రవృత్తే వృత్తిగా మారింది. కాబట్టి ఆ రకంగా నేను
చాలా ఆనందపడతాను. ఏ రోజైనా, ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ళైన తర్వాత కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన పాటలు మనకు ధ్వజస్తంభాల్లా కనబడతాయి. అది చాలు కదా జీవితానికి, చాలు కదా. పోతే నేను సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కంటే వినోదాత్మకమైన గీతాల కన్నా విషయంతో కూడుకున్నటువంటి గీతాలు, మీరు దాన్ని ఏమైనానండి, మెసేజ్ ఓరియంటెడ్ అనండి, సందేశాత్మకమనండి, మానవ సంబంధాల మీద అనండి, ఇవి నేను లక్కీగా నన్ను ఇవే ఎక్కువ రాయించింది ఇండస్ట్రీ. అది దాసరి నారాయణరావు గారి నుండి రాజమౌళి గారి దాకా అనుకోండి. అందుకు నేను మీరు అన్నట్టుగా చాలా ఆనందంగా ఉన్నాను. జీవితం పట్ల సంతృప్తిగా ఉంది. చాలా సంతోషం సార్. మీ అసలు పేరు సుద్దాల అశోక్ తేజానే సార్? అది అంతే అంతే అంతే. ఓకే ఓకే. ఇప్పుడు నాన్నగారు సుద్దాల హనుమంత్ గారు ఎంతో సుప్రసిద్ధ ఉద్యమకారులు, విప్లవ గాయకులు, ప్రజాకవి, ఎంతో పేరుగాంచిన వ్యక్తి. అంటే ఆ ఇంట్రెస్ట్ మీకు ఆయన నుంచి వచ్చింది అనుకోవచ్చా సార్? తప్పనిసరిగా. ఓకే. అంశ ప్రవహిస్తుందిగా, బ్లడ్, వంశధార అందాము లేదా అంశధార అందాము. పోతే అమ్మ గొప్ప గాయనిగా ఉండే, నాన్న రాసేవాడు, పాడేవాడు. నాన్న ప్రజా వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే తను రాసిన పాటని తానే ట్యూన్ చేసుకుని తానే ఆలపించేవాడిని వాగ్గేయకారుడు. అన్నమాచార్యుని వాగ్గేయకారుడు, రామదాసుని వాగ్గేయకారుడు అంటారు. వాళ్ళు ఏదైతే రాస్తారో దాన్ని వాళ్ళే ట్యూన్ చేసుకుంటారు, వాళ్ళే ఆలపిస్తారు. ఈ 3 త్రిగుణాత్మకమైనటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళని వాగ్గేయకారులు అంటారు. నాన్న దానికి తోడు ఒక స్టెప్స్ వేయడము, ఒక డ్యాన్స్ చేయడం కూడా దానికి అదనంగా కలుపుకునేవాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే చూడలేదు కాబట్టి నాన్నని, ఒక గద్దర్ని చూసుకుంటే తను పాడుతాడు, తనే రాసుకుంటాడు, తనే ఆలపిస్తాడు, తానే ట్యూన్ చేస్తాడు, తానే డ్యాన్స్ చేస్తాడు, అభినయం చేస్తాడు. ఇవన్నీ ఉన్నది మొట్టమొదటి తెలంగాణలో తొలితరం వాళ్ళల్లో నానే ప్రథముడు. ఓకే. కనుక ఆయనలో ఉన్న శక్తి, మా అమ్మలో పాడే శక్తి, ఈ 2 కలిసి తర్వాత వాళ్ళిద్దరు ఉద్యమంలో పనిచేసిన వాడు ఒక కర్కోటకుడైన నైజాం రాజుకు, రజాకారులకి, ఆనాటి రజాకారులను పెంచి పోషించినటువంటి దొరలు, జాగీర్దారులకు వ్యతిరేకంగా ప్రాణాన్ని పణం పెట్టి పోరాటం చేసినటువంటి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి కూడా నా లోపల ప్రవహించడం వల్లనే కావచ్చు నేను అనేకమైనటువంటి ఉద్యమ గీతాలు, మీరు అన్నట్టు ఒక ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఒక రాములమ్మ కావచ్చు రాయడం. ఇవన్నీ కూడా నేను అమ్మా నాన్నల యొక్క భిక్ష. నాన్నగారు సినీ రంగ ప్రవేశం చేశారు సార్? సినిమాలో లేదు, నాన్న సినీ రంగాన్ని ప్రవేశం చేయాల. నాన్న ప్రజల కోసం రాసిన పాటని ఒక సినిమాలో తీసుకున్నారు, మా భూమి సినిమాలో. ఓకే. పల్లెటూరి పిల్లగాడ, పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొన్నగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందు, ఓ పాల బుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందు. ఇది జానపద సృష్టిలో దీన్ని యాల అంటారు. యాల పాటలోనే ఒక ప్రత్యేకంగా ఉంటాయి, ఫోక్లో రకరకాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక ప్రక్రియ. జానపద ప్రక్రియలో ఇది యాలపాట. యాలపాట. ఓకే. ఆ యాలపాటను తీసుకుని తాను చూసిన ఒక 6-7 ఏళ్ల పశువుల కాపరి పిల్లవాడిని చూసి మనసు ద్రవించి రాసిన గీతం అది. అది తర్వాత బి నరసింహరావు గారు వాళ్ళ సినిమాకు అవసరం కోసమని తీసుకున్నారు. నాన్న ఎన్నడూ మద్రాసు వెళ్ళలేదు, సినిమా పాటలు రాయాలనే కోరిక ఆయనకు లాస్ట్ రోజు కూడా ఆయనకు లేదు. అది నాకు మాత్రం ఉండేది, అది వేరే విషయం. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. దీనిలోకి అంటే మీకు ఓకే నాన్నగారి నుంచి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, రావాలనుకున్నారు, అసలు ఎంట్రీ ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంత ఈజీ కాదు.
అంటే సినిమాకి పాటలు రాయాలనే కోరిక 6వ తరగతి 7వ తరగతి నుంచే ఉంది. అయితే నా అదృష్టం ఏంటంటే మా అక్కయ్య కొడుకే ఉత్తేజ్. ఓ సినిమా యాక్టర్ ఉత్తేజ్ అక్కయ్య కొడుకే. ఓకే ఓకే అవునా ఓకే. వాడు నాకన్నా ముందే ఒక 6 ఏళ్ల ముందే వాడు సినిమాలోకి ఎంటర్ అయి ఉన్నాడు. ఓకే. అప్పటికే అన్ని పరిచయాలు తనకున్నాయి ఉత్తేజ్కి. అటు అసోసియేట్ డైరెక్టర్ గాను, ఇటు యాక్టర్ గాను. శివతో స్టార్ట్ అయింది. శివతో స్టార్ట్ అయింది. శివ కన్నా ముందు 2 సినిమాలు వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చేశాడు. ఓకే. నాకన్నా ముందు తనే ఉన్నాడు సినిమా రంగం. అయితే వాడు నాకంటే చాలా చిన్నోడు కాబట్టి నా పాటలన్నీ వాళ్ళ నాన్న కూడా గొప్ప రైటరు, పాటలు రాసేవాడు. ఉత్తేజ్ తండ్రి కూడా ఇది గ్రేట్ రైటర్. ఆయన ఆకుపత్తిని శ్రీరాములని, ఆయన గొప్ప రైటర్. మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు మేనమామ అల్లుళ్ళే కదా. సో మా అక్కనే ఇచ్చినాము ఆయనకు, మా బావకి, ఉత్తేజ్ తండ్రికి. మా అక్కయ్య కొడుకు వీడు. చిన్నప్పటి నుంచే వాడు 4th 3rd చదువుతున్నప్పుడే నేను పాటలు రాసేవాడిని, నేను ఏకపాత్రలు రాసేవాడిని, నేను నాటికలు రాసేవాడిని. ఇవన్నీ వాడు స్కూల్లో అభినయిస్తూ పాడుతూ పెరిగిన పిల్లడు. నా పెన్లో ఉన్న ఒక గన్ ఏదైతే ఉందో అది బాగా తెలిసిన వాడు ఉత్తేజ్ చిన్నప్పటి నుంచి. కనుక నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన, నేను ఉద్యోగం చేసింది కరీంనగర్ జిల్లాలో మెట్టిపల్లి బొమ్మల మేడిపల్లిలో నేను ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి వాడిని కలిసినప్పుడల్లా నేను రాసిన కొత్త పాటలు వినిపించేవాడిని. ఓకే. బాగా తెలుసు. అప్పుడు వాడు ఏమన్నాడంటే, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మీరు రాసుకుంటూ కూర్చుంటారు ప్రైవేట్ గీతాలన్నీ, చాలా బాగా రాస్తారు కదా మావయ్య, మీరు సినిమాలకి ఎందుకు రాకూడదు అన్నాడు అన్నమాట. అంటే అది కలిసి వచ్చిన అదృష్టం అనమాట. నా మనసులో ఇప్పటి నుంచో ఉంది. వాడు సినిమా రంగంలో పోతూ ఉంటే మా బావ అక్కలు కొంచెం అటు ఇటు భయపడతా ఉంటే ఎంకరేజ్ చేసిందే నేను. వాడిని ఏమనకండి, వాడిని వెళ్ళనివ్వండి, వాడిని మీరు డోంట్ డిస్కరేజ్ హిమ్ అని, ఆపొద్దు నిరుత్సాహపరచొద్దని. తను నన్ను అడగడం అంటే నేనన్నాను, ఈ పాటలు తీసుకొని వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడము అది నా వల్ల కాదురా అంటే, అదేలా అవుతుంది మావయ్య, నేనున్నాక నేను డైరెక్టర్ తీసుకెళ్తా, ప్రొడ్యూసర్ తీసుకెళ్తా, మీకు ఆ కష్టం ఎందుకు ఉంటుంది, మీరు రండి నా దగ్గరే ఉండండి, మీకే ఇబ్బందులు లేవు ఫుడ్ విషయంలో కానీ దేని విషయంలో కానీ. ఇలా నాకు అన్ని సదుపాయాలు వాడు ఏర్పాటు చేశాడు. తానే నన్ను తనికెళ్ళ భరణి గారికి పరిచయం చేశాడు, దాసరి గారికి పరిచయం చేశాడు, రాఘవేంద్రరావు గారికి పరిచయం చేశాడు. అలా అంటే మొదట పరిచయం చేసింది ఎవరిని సార్ మిమ్మల్ని ఉత్తేజ్ గారు? నాకు మొట్టమొదటి పరిచయం చేసింది భరణి గారిని, తనికెళ్ళ భరణి గారు. నిజంగా చెప్పాలంటే ఉత్తేజ్ తర్వాత తనికెళ్ళ భరణి గారు తాను స్క్రిప్ట్ రాస్తున్నటువంటి నమస్తే అన్న అనే సినిమాలో తన మీదనే తాను, ఆలి, తర్వాత మన కోట శ్రీనివాసరావు గారు, ఇంకెవరు ఒక అమ్మాయి, వాళ్ళ మీద ఉన్న ఒక హాస్య శృంగార సన్నివేశం మీద పాట తానే చెప్పి డైరెక్టర్ని ఒప్పించి రాయించింది భరణి గారు. సో మొదటి అవకాశం భరణి గారి ద్వారా వచ్చింది. దాని సినిమా డైరెక్టర్ కె రంగారావు గారు. అట్లాగే ఆ సినిమాకి సంగీత దర్శకుడు కోటి గారు. కోటి గారు నన్ను ఏమాత్రం డిస్కరేజ్ చేసినా ఇవాళ నేను ఇక్కడ ఉండను. ఆయన చాలా ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే, ఈ అబ్బాయిలో పెన్ కాదు, ఆ పాడే విధానంలో కూడా ఒక చిన్న అది ఉంది, మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని మనం బాగా చేద్దామని భరణి గారిని డైరెక్టర్ గారిని ఒప్పించి ఎంతో దయ, ఎంతో ప్రేమతో, అంటే నేను కొత్త కదా. ఏ సంవత్సరం సార్ అది? సుమారు 94లో కలవడము, భరణి గారు చెప్పడము, రాయడము, మద్రాసుకి వెళ్ళడము, కోటి గారు వినడము, రికార్డ్ చేయడము. అది కూడా కోదండపాండ స్టూడియోలో, బాలసుబ్రహ్మణ్యం గారి స్టూడియోలో, చెన్నైలో 94 అంటే చెన్నై కదా. అది మొదటి 94 సెప్టెంబర్ 26
ఆ పాట కూడా బాగా ఫేమస్ ఏంటి సార్? గరం గరం పోరిన గజ్జల సవ్వారి బొంగమూతి ప్యారిన బుల్బుల్ సింగారి అనే పాట అది ఎంత హిట్ అయిందంటే తార్నాక దగ్గర ఆరాధన స్టూడియో ఉందా, థియేటర్ ఉందా, అక్కడ అందరూ ఉస్మానియా పిల్లలు వచ్చేది కదా చూడడానికి. ఈ పాటను సినిమాలో రివైండ్ చేసి మళ్ళీ చూసేవాళ్ళు. ఇక్కడ అంటే అటువైపు వెళ్తే అనకాపల్లి శ్రీకాకుళం వైపు కూడా ఆ పాటను రివ్యూ చేసి చూశారు. అంటే ప్రాంతీయ భేదాలు లేకుండా సొంతం చేసుకున్నటువంటి మొదటి గీతం. అవును, అది నా ప్రారంభం. కానీ ఆ ప్రారంభం జరగగానే మనకు మన మీద వచ్చి పడిపోయి ఒత్తిడి ఏం లేదు పాటలు రాయమని. ఏదో అడపదడప ఒక 2-3 రాసి ఉంటాను. మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు నన్ను టేకప్ చేసిన సినిమా ఒసే రాములు. ఓకే, దాసరి గారి దయ. దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది కూడా ఉత్తేజి. ఓకే, 15 నిమిషాలు ఇస్తానన్న టైం 2.5 గంటలు సాగింది. గురువుగారు అన్ని పనులు మానేసి నా పాటలే వింటూ పోయారు. ఓకే, అప్పుడు ఆయన నన్ను దగ్గరికి తీసుకొని నేను నమస్కారం చేస్తే, నిన్ను మరొక్క శ్రీశ్రీలాగా నిన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబెడతానయ్యా, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నేను పిలుస్తాను అన్నాడు. అలా పిలిచాడు ఆయన. ఒసే రామలమ్మ సినిమాతో నేను, అప్పుడు మీరు చిన్నపిల్ల ఉంటారు, మీ నాన్నలకో లేకపోతే మీ పెద్దవాళ్ళకో నేను మనసులో స్థానం సంపాదించుకున్నది ఒసే రామలమ్మ సినిమా. ఒసే రామలమ్మ మాకు ఊహ ఉంది సార్. అప్పుడు స్కూల్ డేస్ నేను అంతే బహుశా అంతే క్యాసెట్లు అరిగిపోయేలా వినేవాళ్ళం సార్. ఆ పాట టైటిల్ సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయింది. నాకు తెలిసి మీకు ఆ పాటతో బ్రేక్ వచ్చింది అనుకోవచ్చు సార్ ఇండస్ట్రీలో. అంతే. ఇక నేను ఒసే రామలమ్మలో నేను 7 పాటలు రాశాను అయ్యా. ఆహా, ఒక పాట కాదు, 7 పాటలు రాశాను. అచ్చా. సో 7 పాటలు ఒకే సినిమా, అందులో 11 పాటలు ఉంటాయి. 7 పాటలు నేను రాశాను. 7 పాటలు రకరకాలైన సన్నివేశాలతో రాయించినాడు ఆయన. ఆయన దాసరి గారు ఎంత గొప్పవారంటే, రేపు ఎవరికి ఈ పాట రాశాడు ఈ పాట రాయగలడా అనే అనుమానం లేకుండా విషాదాన్ని, విప్లవాన్ని, ఎటకారాన్ని, రౌద్రాన్ని, ఘోరమైనటువంటి బాధని, ఒక తండ్రి కూతుళ్ళ మధ్యన సంభాషణని, ఇలా రకరకాల సన్నివేశాల్లో నా చేత రాయించి హీ కెన్ రైట్ ఇన్ ఆల్ ఏరియాస్ అన్నది పరిచయం చేసిన పరమాత్ముడు మహానుభావుడు దాసరి గారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి సార్ మీ మీద, అంటే అన్ని వేరియేషన్స్ మీరు రాయగలుగుతారు అని అనిపించి. అంటే అంతకు పూర్వం నేను రాసిన పాటలు ఉన్నాయిగా, సినిమాకు రాకముందు రాసిన పాటలు ఉన్నాయి కదా, అవి ఆయన విన్నాడు. ఓకే, నువ్వు సినిమాలో ఏదో 2-3 సినిమాలు రాసావయ్యా, అది నాకు వద్దు, అసలు నువ్వేం రాస్తావు, నాకు అది కావాలి అన్నప్పుడు నేను అనేక పాటలు వినిపించాను. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇలాంటి సినిమాకు సంబంధం లేని ప్రజా సంబంధమైనవి, గమనానికి సంబంధమైనవి, అభ్యుదయానికి సంబంధమైనవి నా పాటలు, ఇంత ముందుకు రాసిన పాటలు విన్నాడు ఆయన. ఫిలాసఫీకి సంబంధించినవి. ఫిలాసఫీ అంటే అమ్మ హాయ్ అంటది, పాడుతుంది జోల, అంటే అంత ఉత్తుదే. మనం ఉత్తుదే అంటే అంటాం కదా, అంతా ఉత్తుదే. హాయి అంటే సుఖం, హాయి అంటే ఈ హాయి అనేది ఉత్తుదే. అసలు ఈ మానవ జీవితమే ఒక మిథ్య అనే అర్థంలో బహుశా తల్లి అది పెట్టుకున్నదా మనకు తెలియని విషయం. అది ఒక ఫిలసాఫికల్గా నేను చెప్పాను ఆయనకి. మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది, హుళ్ళక్కిరా బ్రతుకులో హాయి, అదే హాయి. ఇది వినిపించినాను. చాలా బాగుంది సార్. నేను రాసుకుని నేనే ట్యూన్ చేసుకుని నేనే వినిపించినాను. అది ఆయనకు బాగా నచ్చి ఉంటుంది. సినిమా రైటర్స్ అందరూ కూడా దాదాపుగా పాడుగుణం ఉన్న వాళ్ళే. పాడుగుణము అంటే పాడే గుణం అని. అవును, వాస్తవం. అది నారాయణ రెడ్డి గారు కావచ్చు, తమ్ముడు చంద్రబోస్ కావచ్చు, అనంత శ్రీరామ్ కావచ్చు, లేదా కొత్తగా వచ్చిన
పేర్లన్నీ చెప్పలేం, కానీ అందరు కూడా అంతో ఇంతో పాడగలరు. అవును. పాడకపోతే మనం దాన్ని కమ్యూనికేట్ చేయలేం. ఇప్పుడు మీ హృదయంలోకి నా పాట ఎక్కాలంటే కాగితం చూపిస్తే ఎక్కదు, దాంట్లో జీవితం చూపించాలి. అవును, కన్వే చేయగలగాలి కదా, ఆ ఫీలింగ్ని కన్వే చేయగలగాలి, ఆ డెప్త్ని, ఆ హైట్ని, ఆ విశాలమైనటువంటి ఆలోచనని మీకు కలిగజేయాలంటే పాట అనేది ఇట్స్ ఏ ఓరల్ ఫామ్ అమ్మా, మౌఖిక ప్రక్రియ. ఒక పొయిట్రీ లాగా ఉండదు అది. పొయిట్రీ చదివితే ఆలోచన అమృతం ఉంటుంది, కానీ దీంట్లో పాటలో ఉన్నది ఏంటి, మొదలు చెవులకు ఇంపుగా ఉండాలి, అప్పుడు అది లోపలికి వెళ్ళి హృదయాన్ని తాకితే నిలబడుతుంది. చెవి నుంచి మళ్ళీ వెనక్కే వచ్చేసింది అనుకోండి, సౌండ్ మిగిలిపోతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ అనేది అదే, ఇప్పుడు సౌండే ఉంది కదా సార్. కానీ నాకు పర్సనల్గా మీలో బాగా నచ్చేది ఏంటంటే సార్, అది విజువలైజేషన్ ఈజీగా కనిపిస్తుంది సార్. మీరు పాడేటప్పుడు కూడా దాన్ని ఎంత డెప్త్గా కన్వే చేస్తారంటే, నాట్ ఓన్లీ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక ఆడియన్స్ కూడా దాన్ని విజువలైజ్ చేసుకోగలుగుతారు, ఆ ఫీల్తో పాడతారు. అది రౌద్రం కానీ జానపదం కానీ ఏదైనా చాలా నేను చూసాను సార్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్, ఇది కానీ కూడా ఎంతో ఫీల్ అయ్యి మీరు చూసి ఉంటారు. హీట్లోంచి వస్తుంది ఆ పాట, టక్కుమని ఒక్కసారి చచ్చిపోతుంది బ్రెయిన్లో. అది చాలా ఎంత విషాదమైన తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ. ఇప్పుడు మామూలు గాయకుడైతే నా ప్రాణాలే పోయాయమ్మ అంటాడు, నేను వినిపించేటప్పుడు నా ప్రాణాలే పోయాయమ్మ అంటాను. అది సరే, అది వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అన్న తర్వాత విషయం, కానీ నేను వినిపించే పద్ధతి మాత్రం ఆ పనితి ఉందో అట్లా అనిపిస్తా. అందుకే బహుశా మీలాంటి వాళ్ళకి నేను అదే సార్, ఇప్పుడు ఎంత ఎమోషనల్గా వచ్చింది ఆ ఫీల్. అసలు దాసనారాయణ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. చాలా అద్భుతమైన, అంటే ఒకటా రెండా, దాదాపు ఒక 25-24 ఏళ్ళ దాకా ఆయన ప్రతి సినిమాలో నేను లేకుండా సినిమా లేదు. సినిమా అనుకోగానే, కథ అనుకుంటుండగానే, కథా చర్చలు జరుగుతుండగానే నా ఫోన్ వచ్చేది ఆఫీస్ నుండి, రాయదా ఒక కొత్త సినిమా అనుకుంటున్నాము కథ, నువ్వు కూడా కూర్చో విను కథ అనేవాడు. నేనేం పెద్దగా కథలో ఏం చెప్పేవాడిని కాదు, బట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి వినేది అనమాట. ఇక్కడ మనసెట్ అయిపోయింది ఇట్లా. ఇక్కడ పాట బెటర్ కదరా అనేవాడు అనమాట. ఓకే, అవును సార్ ఇక్కడ పాట బాగుండేదండి, ఇక్కడ బాగుంటుందేమో అండి అట్లా అంతే. అక్కడ ఒక మన సంజీవి అని మాటల రచయిత తెలుసు సార్, ఆయన ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా సంజీవి, ఆయన ఆర్టిస్ట్గా కూడా చేశారు. ప్రతిఘటన, నేటి భారతము, తెలుసు వాటి కథలలో కూడా ఆయన పాత్ర ఉంటుంది, ఆయన భాగస్వామ్యం ఉంటుంది. ఆయనకు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి తెలుసు, ఐడియా. దాసరి గారికి ఒక రైట్ హ్యాండ్ లాగా వచ్చినాడు. సో వాళ్ళు ఉండేవాళ్ళు, రాజేంద్ర కుమార్ అనే ఒక రైటర్ ఉన్నాడు, ఆయన ఉండేవాడు. కో డైరెక్టర్స్ అందరూ బాగా తెలివైన వాళ్ళే కదా ఆయన దగ్గర, వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడ మా చర్చలు జరిగేవి. అదొక శ్రీకృష్ణదేవరాయలు గారి భువన విజయం అనుకోండి, అలా ఉండేది. అష్టదిగ్గజాలం ఏం కాకుండా ఆయన మాత్రం కృష్ణదేవరాయలే అట్లా. రాములమ్మ ఉసేరమ్మలకు మీకు అవార్డు కూడా వచ్చినట్టుంది కదా సార్? వచ్చింది. దాని ఫస్ట్ అంటే రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో, ఈ పాటకు నాకు ఆత్రేయ మనస్విని గోల్డ్ మెడల్ వచ్చింది. అంతకు పూర్వమే, అంటే నేను ఎంటర్ అయిన సంవత్సరంలోనే నారాయణమూర్తి గారి సినిమా దళం అనే సినిమాకి నేను భార్య మీద ఒక పాట రాశాను. ఆలు నీకు దండమే అర్ధాంగి నీకు దండమే అనే పాటకి నేను ఎంటర్ అయిన, అంటే విడుదలైన సంవత్సరంలోనే 98లోనే నాకు కళాసాగర్ మద్రాస్ అవార్డు వచ్చింది. ఓకే. తర్వాత నెక్స్ట్ రాములమ్మ సినిమాలో ఆత్రేయ మనస్సుని పురస్కారం వచ్చింది. ఆ తర్వాత దాసరి గారి సినిమా కంటే కూతుర్నే కన్నులో నంది అవార్డు వచ్చింది. అది సినిమా పాటలు చాలా బాగుంటాయి సార్. రమ్యకృష్ణ గారు హీరోయిన్, దాని నెక్స్టే వచ్చింది అది కంటే కూతుర్నే కన్నులో, ఆ వరుసలో వచ్చింది. అవునవును. అందులో పాటకి నాకు తొలి నంది. ఓకే. 98. సో రాములమ్మ నుంచి ఇంకా మీరు వెనక్కి తిరిగి ఇంక నేను అంటే అప్పుడే అన్నాడు దాసరి గారు, అన్నారు ఉత్తేజ్ అన్నాడు,
మామయ్య మీరు ఇంకా ఉద్యోగం గురించి మీరు ఇంకా మర్చిపోవాల్సి వస్తుంది మామయ్య, ఇంక మీరు ఆలోచించకండి అంటే నేను ఇమ్మీడియట్లీ ఐ లెఫ్ట్ మై జాబ్, గవర్నమెంట్ జాబ్. అవును. వెళ్ళి జాబ్ ఎక్కడ సార్ అది? కరీంనగర్లో మెట్టిపల్లి, బొమ్మల మేడిపల్లి, ఓకే. బండలింగాపూర్, మెట్టిపల్లి 3 ప్లేస్లో చేశాను 10 ఏళ్లలో. ఐ లెఫ్ట్ మై జాబ్. ముందు చెన్నైలో ఎక్కువ ఉండేవాళ్ళం. చెన్నైలో ఉండేవాళ్ళం అంటే దాసరి గారు ఆఫీస్లో ఉండేవాళ్ళం. నేను అక్కడేం రూమ్ కిరాయి తీసుకొని ఎప్పుడు లేను. బట్ రోజుల కొద్దీ నెల కొద్దీ దాసరి గారి ఆఫీస్లో నాలాంటి వాడికి ఒక రూమ్ అట్లా ఉండేది, అక్కడ ఉండేవాళ్ళం. సో మీరు ఆ సినిమా తర్వాత నిన్నే పెళ్ళాడుతా అనుకుంటాను కదా సార్? సినిమా అంటే ఒకవైపు రాములమ్మ నడుస్తుంది, ఇంకోవైపు నిన్నే పిల్లడితో రాసేసాం. ఒక నారాయణమూర్తి గారిది ఒక దళం సినిమా నడుస్తుంది. అంతకు పూర్వం నారాయణమూర్తి గారి సినిమాలకు రాసే కవులు వేరే ఉండేవాళ్ళు, మీకు ఐడియా ఉండదు. ఒక అదృష్ట దీపక్ అని, గూడంజన్ అని, ఇంకా వేరే వాళ్ళు. ఆయన బ్యాచ్ ముక్కురాజు గారు డాన్స్ అంత వేరే ఉండేది. వేరే ఉండేది. అవును. ఇక మన రొటీన్ మన కమర్షియల్ సినిమాలకి రైటర్స్ వేరే కదా. ఒక నారాయణ రెడ్డి గారు, వేటూరు గారు, సిరివెన్నెల గారు, వీళ్ళందరూ. నాకు ఒక రకమైన అదృష్టం ఏంటంటే నేను ఇది రాశాను అది రాశాను, మధ్యలో ఒక పాటతో ఒక బ్రిడ్జ్ వేసుకున్నాను నేను. అవును. అంతకుపూర్వం సిరివేంద్ర సీతారామ శాస్త్రి ఎప్పుడు నారాయణమూర్తికి రాయాల, అవును, ఊరికే. అవును, అంతే కదా. అంతే అంతే. ఆయన మహా గొప్ప రైటరు, బట్ నారాయణమూర్తి గారికి రాయాల. అట్లాగే వీళ్ళు కూడా పెద్దగా కమర్షియల్ సినిమాల్లో రాయలేదు. అవును. బట్ అది నేను చేసిన ప్రయోగం, తొలి ప్రయోగం అది. అది దాసరి గారి వల్ల జరిగింది. అవును. వాడు ఏదైనా రాస్తాడు, మీరు అలా అనుకోవద్దయ్యా అని. ఆయన దగ్గర లక్ష మంది వచ్చిపోతుంటారు కదా. అవును. అలా అట్రాక్ట్ అయిన మహానుభావుడు మోహన్ బాబు గారు. ఓకే. మోహన్ బాబు గారు నన్ను కమర్షియల్లోకి ఫుల్ టైం కమర్షియల్లోకి తీసుకొచ్చింది మొట్టమొదలైతే కృష్ణవంశీ, మీరు చెప్పిన నిన్నే పెళ్ళాడు. చెక్ చెక్ తార తార చెక్ చెక్ తార నా మగుడు రామ్ ప్యార్ అని ఉంటుంది చూడండి, అది. తర్వాత ఇమ్మీడియట్గా మోహన్ బాబు గారు ఒక మాట అన్నాడు, నువ్వన్నీ సన్నివేశం పాటలు, యుద్ధం పాటలు, ఎర్ర పాటలు రాయంటే కాదు, కుర్ర పాటలు కూడా రాయాలి, అట్లయితే నువ్వు ఏడాదికి ఒకటే రాస్తావు అని చెప్పి నన్ను ఒక రకంగా మందలించి, ఇది నువ్వు రాయగలవు కదా, నాకు గురుగారు చెప్పారు నువ్వురా అని పిలిపించి, ఇటువైపుకు ఒక సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులలో కృష్ణవంశీ గారు, మోహన్ బాబు గారు. ఆ తర్వాత ఇక అందరూ తీసుకున్నారు అనుకోండి, రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారు, ఇక అలా అలా. కృష్ణవంశీ గారు కాన్ఫిడెన్స్ కూడా మెచ్చుకోవచ్చు సార్, మీరు ఇలాంటి పాట కూడా రాయగలుగుతారు, చాలా గొప్ప విషయం కదా. అసలు కంప్లీట్గా మీ టేస్ట్కి డిఫరెంట్ ఆ పాట, చాలా అంటే పూర్తి డిఫరెంట్ అది. మీరు అప్పటివరకంటే జానపదాలు ఫేమస్. గాజుల వ్యాపారి చేతులు పిసుకుతుంటాడే, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగా టైలరింగ్ షాపోడు టేపుతో కొలతలంటాడే, ఇలాంటి కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ ఇచ్చినాం. ఇవి చాలా ఫేమస్ అయింది సార్ ఆ పాట, ఫేమస్ అయింది. కృష్ణవంశీ గారు వల్లనే జరిగింది. నిన్నే పెళ్ళితో ఒకటే సాంగ్ సార్? ఒకటే. అవన్నీ మిగతా అన్ని శాస్త్రి గారే. ఓకే. మిగతా అన్ని శాస్త్రి గారే. ఈ ఒక పాట ఎందుకో ఆయన అంటే నేను సినిమాలోకి రావడం కన్నా ముందు కూడా ఉత్తేజ్ ఇంట్లో ఉండేవాడు, అంటే ఉత్తేజ్ పక్కన ఫ్లాట్లో ఉండేవాడు. కాబట్టి నాకు సినిమా ఆయన డైరెక్టర్ కాకుండా ముందుకే ఆయన పరిచయం అయ్యాడు. ఓకే. అక్కడ నా పాటలు వినేవాడు, సాయంకాలం కూర్చొని మీ మామయ్యని తీసుకురాపోరా, ఆయన భలే పాడతాడు కొన్ని పాటలను పిలిపించేవాడు. అలా వినిపించడం వల్ల ఇద్దరి మధ్యన పరస్పర ఒక ర్యాప్ ఏర్పడింది, ఒక స్నేహం ఏర్పడింది. తర్వాత చాలా సినిమాలు రాశాను, సినిమాలకు దాదాపు రాశాను. ఏదో కొన్ని మిస్ అయ్యి, అంటే మనం వేరే దగ్గర ఎంగేజ్ అయిపోయి, ఇప్పుడు మోహన్ బాబు దగ్గర ఎంగేజ్ అయితే ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. ఆయన కోట, ఆయన కాల్ షీట్ తీసుకున్నాడంటే ఇంకా మనము లాక్ అది. అట్లా కొన్ని మిస్ అయినాం, కానీ దాదాపుగా కృష్ణవంశీ గారి అన్ని సినిమాలకు రాశాను. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి సార్ మీది. మురారిలో అలనాటి రామచంద్రుడే, ఆ తర్వాత ఇది బంగారు కళ్ళ బుచ్చమ్మో ఇది ఉంది కదా. అందులో నిన్న నేడు రేపు ఒక నిచ్చెన, మనకు చెలిమే ఒక వంతేనా అనే పాట ఉంటుంది. చాలా బాగుంటుంది, అది చాలా బాగుంది. బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. హరి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. జారిపోయాక
తిరిగి రదమ్మో కాలం మాయ మరాఠీ అనే పాట. హీరోయిన్ ఆట పట్టించే ఆటపచ్చి ఎటకారం చేసి టీజింగ్ చేసేస్తాడు. ఇలా నాలో ఒక టీజింగ్ చేసే రైటర్ ఉన్నాడని, ఒక కొంచెం శృంగారంగా కాస్త ఎరుపు కలిపిన శృంగారంగా రాయించవచ్చు అనేటువంటి రచయితని, ఇవన్నీ మోహన్ బాబు గారు, అలాగే శ్రీహరి గారు. ఓకే, శ్రీహరి గారు శ్రీహరి గారు అయితే శ్రీరాములమ్మ సినిమా తర్వాత ఓకే అట్లా సినిమాలు వస్తున్నప్పుడు ఎవరో చెప్పినారట, ఆయన కొంచెం నిరుత్సాహంగా ఉన్నాడు, ఎక్కువ సినిమా పాటలు రావట్లేదు అంటే, ఎక్కడ వెళ్ళిపోతాడో ఏమో, తిరిగి ఆయనకు జాబ్ ఉంది మళ్ళీ పోయి పెట్టుకుంటాడేమో అని పిలిపించాడు నన్ను. పిలిపించి నీకు డబ్బులు కావాలంటే నెలకు మీ ఇంటికి పంపించాలంటే కుటుంబానికి డబ్బులు కావాలంటే నేను నెలకు 10,000 ఇస్తాను. దట్ టైం 10,000 అంటే తక్కువేం కాదు సార్, చాలా ఎక్కువ. డబ్బులు ఇస్తాను. నేను ఎప్పుడు అడగలేదు, నేను దగ్గరికి పోలేదు, కానీ ఆయన అన్న మాట, నమ్మకం, భద్రత ఇవ్వడం, ఇస్తాను, మీరు సినిమాలు రాలేదని అనుకోకండి, నాకు వరుసగా 16-17 హీరోగా సినిమాలు ఉన్నాయి, లైన్లో ఉన్నాయి, ప్రతి సినిమాలో నీకున్నాయి, నీ పాట ఉంటుంది అనే మాటతో నేను చాలా ధైర్యం వచ్చేసింది. అయితే అన్నమాట నిలుపుకున్నాడు ఆయన. ఎంత గ్రేట్ సార్ అసలు. అంటే 17 సినిమాలు అంటే మీకు ఒక 6-7 ఏళ్ళు పోలే జర్నీ, అంతే కదా. దట్ ఈజ్ శ్రీహరి స్పెషాలిటీ అండ్ మోహన్ బాబు గారు స్పెషాలిటీ. అంటే ఒక విధంగా మీకు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో పాపం బ్యాక్ బోన్గా నిల్చున్నారు. అంతే కదా, ఎక్కడ మీకు మీ భరోసా పోకుండా బతుకు దీపానికి చేతులు కాపు పెట్టిన వాళ్ళల్లో వీళ్ళందరూ. తర్వాత రాసింది ఖడ్గం రాశాను, తర్వాత మురారి రాశాను, తర్వాత చందమామ రాశాను, గోవిందుడు అందరూ వాడు. గోవింద సూపర్ పాట కదా, నీలి రంగు అదే. అవును, అంటే ఒక ఏజ్డ్ వాళ్ళ యొక్క మధ్యన ఉన్న కవ్వింపు ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. విజువల్గా థియేటర్లో చూడడం కూడా చాలా ఎంజాయ్. అందులో 3 లేయర్స్ ఉంటాయి. అందులో ఒకటి కుర్రాళ్ళను ఆకర్షించే పద్ధతిలో ఉంటుంది పాట, రెండవది జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలన్నట్టుగా ఉంటుంది, అట్లాగే ఇంకొక లేయర్ ఉంటుంది పండుగల లేయరు, సాహసాల బరినే దున్ని అనే, అది విజయదశమి అనుకో, ఇది సంక్రాంతి అనుకో. ఇట్లా పాటల లేయర్ని, వ్యక్తిత్వ వికాసం లేయర్ని, ప్రేమని, అంటే అది కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రేమ. తాత అయిన తర్వాత తాత నాన్నమ్మ దగ్గర మధ్యలో ఉండే ప్రేమ దైహికం కాదు కదా, మెచ్యూర్డ్ లవ్. అది శరీర సంబంధం కాదు కదా, హృదయ సంబంధి అది. కాబట్టి ఆ హృదయ సంబంధి ప్రేమని మనం రొటీన్గా రాసే యువకుల మధ్య, యువతి మధ్య రాసేది టచ్ కూడా కాకూడదు. అవును, అలా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది సార్. నిజంగా ఏజ్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, ఆ పాటకి కనెక్ట్ అయ్యారు, చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, జనరల్గా కృష్ణవంశీ గారు ఒక పట్టాన దేనికి కాంప్రమైజ్ అవ్వరు అస్సలు ఏమంటారంటే, మనం ఒకటి రాసామనుకో చూసి, ఇప్పుడు ఇది పాట నువ్వు అమ్మేద్దామని వచ్చినావు, నేను కొనుక్కొని పో అంటాడు. పాట నమ్ముకోవద్దు అంటే, నేనన్న పాట నమ్ముకొని వచ్చానే, నేను నీకు నచ్చకుండా చెప్పు మళ్ళీ రాస్తా అనేవాడిని. ఇట్లా అంటే ఇద్దరిది ఇప్పుడు గురు శిష్య సంబంధం లాగా ఉండదు. అవును, దాసరి గారికి నాకున్నట్టు, మోహన్ బాబు గారికి నాకున్నట్టు ఉండదు. శ్రీహరి గారికి నాకు ఎలాగైతే ఒక స్నేహ సంబంధం, కృష్ణవంశీ ఇంకా క్లోజ్గా, అంటే చాలా శుద్ధాలా అని కూడా అన్నాడు, శుద్ధు అంటాడు అనమాట, అంత ప్రేమగా ఉండేదన్నమాట. ఆయన సినిమాలో సాహిత్యానికి పెద్దపీట వేస్తారు సార్, పెద్దపీట వేస్తారు. ఆయన సినిమాలో ఒక సంప్రదాయం, ఒక సందేశం, ఒక ఆకట్టుకునే ఆ వినోదం ఉంటుంది సార్, కలగలిసినటువంటి డైరెక్టర్ ఆయన. అవును అవును, దాన్ని అయినట్టుగా ఆయన పేరేది ఉంది కదా, క్రియేటివ్ కమర్షియల్ అని, క్రియేటివ్ కమర్షియల్ డైరెక్టర్ అంటారు కదా. ఆయన ఎందుకు తర్వాత కాలం మారుతున్న కొద్దీ ఆయన కొంచెము సినిమాలు తక్కువైనాయి, కానీ మనం గర్వంగా చెప్పి గల్లా ఎత్తి మా వాడు అని చెప్పుకునే డైరెక్టర్లలో కృష్ణవంశీ. అవును సార్, అందులో డౌటే లేదు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్, గ్రేట్ డైరెక్టర్, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీశారు ఆయన. దానికి మీ పాటలు తోడే రిస్క్ తీసుకున్నాడు ఆయన, రిస్క్ తీసుకుని సినిమాలు తీసినాడు. సింధూరంలో సాంగ్ కూడా చెప్పాను కదా, ఓసారి మనం ఒక దగ్గర ఉంటాము, ఇక్కడ మనము
అర్థమైంది. ఇప్పుడు శ్రీహరి గారి కెరీర్లో బిగినింగ్ నుంచి ఆయన మూవీస్కి మీరు రాశారు సార్? బిగినింగ్ అంటే బిగినింగ్ రాయల, శ్రీరామలమ్మ తర్వాతనే ఆయన రాసిన ఆయనది అయోధ్య వచ్చింది. ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అయింది నాకు తెలిసి పోలీస్ సార్. పోలీసు, దేవా, సాంబయ్య, గణపతి, ఇవన్నీ రాసాం. ఓకే, ఇవన్నీ ఈ వరుసలో రాసాం. ఆ తర్వాత అయోధ్య రామయ్య, విజయరామరాజు, ఎవరు నీవు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా, భారతమ్మ తలపై నుదుటిలో ఉన్న కుంకుమ తెచ్చి, తెలుగు తల్లి పాద ధూళి తెచ్చి కలగలిపి తయారు చేసిన బొమ్మవయ్య నువ్వు అని. ఏముంటుంది సార్, అది కళ్ళమంట నీళ్ళు వచ్చేస్తుంది థియేటర్లో చూసినప్పుడు. అది అట్లాగే సినిమా మంచి సూపర్ హిట్ అవార్డు కూడా వచ్చింది. అడుగు అడుగున గుండె పగిలి అడుగుతున్నది భారత ఖండం. ఇవాళ ఈ మన సరిహద్దు దాటిన సీమాంతర తీవ్రవాదం గురించి ఇవాళ మనం బాగా చర్చించుకుంటున్నాం. అది మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేకపోతే పుల్వామా అటాక్ కావచ్చు అని కదా. అప్పుడే మేము రాసినాం, అప్పుడే మేము ఆ తీవ్రవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ రాసాం. అప్పట్లోనే 95-96 టైం, అది ఆ టైంలో రాసాం. ఓకే, అది మేము చేసిన ఒక పెద్ద ప్రయోగం కూడా. అట్లా ఇంకోటి మీది ఆయన మూవీలో ఆయన సినిమాలు అన్ని మీరు రాసిన పాటలు ఒకటైతే భద్రాచలం సార్. ఒక్కటే జననం ఒక్కటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు కొరకే బ్రతుకు. చాలా మందికి ఇప్పటికీ రింగ్ టోన్, కాలర్ ట్యూన్గా పెట్టుకుంటారు సార్. రింగ్ టోను తర్వాత అది అనేక మందిని వాళ్ళ రంగాలలో వాళ్ళు అంటే మడమ తిప్పకుండా ఓపికతో పోరాటం చేయాలనే ఒక సహన గుణానికి ప్రేరణ ఇచ్చింది ఆ పాటే నాకు. నేను ఆస్ట్రేలియా వెళ్ళిన, లండన్ వెళ్ళిన, అమెరికాకు అనేక సార్లు వెళ్ళిన, అక్కడ అప్పుడప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు చెప్పిన మాట అన్నమాట. సార్ మీ పాటను మేము డిటిపిలో పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టుకొని గోడకు వేసుకొని చూసేవాళ్ళం, మీ పాట వినేవాళ్ళం. ఇలా ఒక డిఎస్పి, ఇట్లా అనేక మంది, ఈవెన్ దో కొత్తగా రాజకీయ రంగంలో వచ్చిన వాళ్ళు కూడా, ఎమ్మెల్యేలు ఇట్లా ఉంటారు కదా. అంటే నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోటివేటింగ్ సాంగ్స్ స్టిల్ డేట్ సార్. అది ఒక టాప్ 10లో పెట్టచ్చు. ఇన్నేళ్ళుగా అది సంతోషమే. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా సంబడీ ఈస్ లిజనింగ్ మై సాంగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లిజనింగ్ సార్. శ్రీహరి గారి రియాక్షన్ ఏంటి సార్? ఈ పాట అంత సక్సెస్ అయిన తర్వాత ఆయన ఎట్లా? శ్రీహరి గారు అసలు ఆయన అన్నమాట ఏంటంటే, నా కెరియర్లో నాకు అద్భుతమైన గీతాలు వచ్చినవి అంటే అది నీవు రాసినవే అని అన్నాడు మొత్తం ఆయన కెరియర్లో. లాంగ్ రన్ కెరియర్లో విజయేంద్ర వర్మ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఆయనకు డ్యూయట్ రాసి మెప్పించాం మేము. అసలు జనరల్గా శ్రీహరి గారికి డ్యూయట్ అంటే అదే, మీరు భద్రాచలంలో చూడండి అన్ని పాటలు మనమే రాసాము. అందులో ఒక ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు, మనసంతా హాయ్ హాయ్ హాయ్, చాలా బాగుంటుంది సార్. ఆ గోదావరి గట్టు పక్కన బ్రహ్మాండంగా ఉంటుంది. విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. ఎన్ శంకర్ డైరెక్టర్ గారు. మోహన్ బాబు గారు మూవీస్కి ఏమేమి రాశారు సార్ మీరు? మొట్టమొదటి రాసింది కలెక్టర్ గారు. ఓకే, కలెక్టర్ గారు అంటే రాములమ్మ తర్వాత అలా వస్తున్న సినిమాల్లో నన్ను పిలిపించుకొని నా గురించి గురుగారు చెప్పడము, తర్వాత వాళ్ళు కూడా వింటుంటారు కదా, పక్కన డైరెక్టర్ చెప్తారు, కో డైరెక్టర్ చెప్తారు. ఇది అప్పుడు బి గోపాల్ గారు డైరెక్టర్, కలెక్టర్ గారు. ఆ సినిమాలో ఆయన, నువ్వు కమర్షియల్ సినిమా పాటలు రాస్తావు కదా అన్నాడు. మీరే రాస్తారు నమ్మన్నారు అని అన్నాడు. నేను ముందు నీకు ఒక ట్యూన్ ఇస్తా, నాకు ఎలాంటి పాట నచ్చుతుందో తెలుసు కదా, నీకు నా టేస్ట్ తెలుసు కదా, నేను డ్యూయట్ ఇస్తున్నా, అది నువ్వు పల్లవిలో నన్ను నాకు ఇష్టంలో ఉండేట్లా రాసావనుకో, కంటిన్యూ అవుతావు నాతో. దాసరి గారిలా కాదు, ఏదో అందులో ఏదో ఒక మానవత్వం పెడతాను, ఇదేదో చేస్తాను కాదు, నాకు నచ్చాలి అన్నాడు. ఆయన ఏం చెప్పిన ముక్కుసూటిగా మాట్లాడు, బాగా ముక్కుసూటిగా మాట్లాడతాడు. మనిషి కూడా అలాంటి ఆయన సార్, బాగా బయట అంటారు ఆయన ముక్కోపి అదంతా ఉంటుంది. బట్ మనం ఆయన లోపలికి వెళితే వజ్రాదపి కాఠిన్యం అంటారు కదా, నవనీత హృదయం అంటారు, అది తెలుస్తుంది ఆయనకి.
సరే ఇంకా ఆయన వేరు మనకు అడవిలో అన్న ఇది కూడా రాసిన అడవిలో అన్న బారెడు తుపాకి బట్టి నువ్వు బహుబహుమనుకుర బిడ్డో మూరెడు లాఠీతోని నువ్వు ముందుకు రాకుర కొడుకో అని రాసి పోలీసుల మీద అగ్నిస్ట్ మీద రాసిన ఆ రోజులలో బాగుంటుంది, చాలా బాగుంటుంది. థియేటర్లో చూసాను సార్, చాలా బాగుంటుంది. లాకపు డెత్తుల నెత్తురుతోనే పోలీస్ స్టేషన్ ఎర్రబడ్డది. మీకు తెలుసో లేదో అప్పుడు పోలీస్ స్టేషన్లకు ఎర్ర కలర్ ఉండేది, తర్వాత కలర్ మార్చారు. కలర్ మార్చాలనే ఆలోచన లోపల ఒక లైన్ మన లైన్ కూడా ఉపయోగపడింది. ఓకే, లాకపు డెత్తుల నెత్తురుతోనే పోలీస్ స్టేషన్ ఎర్రబడ్డది అంటే బహుశా రంగు మార్చి ఉంటారు అనిపించింది. ఓకే, అలా తర్వాత మీరు రాయలసీమ రామన్న చౌదరి కూడా కొన్ని టైటిల్ సాంగ్ మందే రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి సూర్యుడు రెండుగా పగిలాడా తన కన్నులుగా మిగిలాడా, ఇలాంటి దానికి ఆయన బాగా పరిచయం. చాలా రాయల్గా ఉంటుంది సార్ ఆ పాట. అది కూడా ఇంకెక్కువ సార్ మీరు ఇంకా వీళ్ళు చెప్పారు దాసరి గారి ఇంకెక్కువ మీరు ట్రావెల్ చేసిన డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ అంటే? నేను ఆ తర్వాత వరుసగా ట్రావెల్ చేసింది మనం మా చెన్నై శంకర్ గారు. రోబో శంకర్ గారా? ఇనుములో ఓ హృదయం మలిచెలే, ఇట్లాంటి పాటలన్నీ మొన్నటి భారతీయుడు 2 దాకా 2 సినిమాలు చేశారు ఆయనకి. ఇంకా రోబో ముందు చేశారా? శివాజీ రాశాము. ఓకే, శివాజీ వాజీ 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 రారాజే నా శివాజీ, అది రాసి చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్లో సాంగ్ ఉంటుంది, సహానా శ్వాసే వీచెను, అది రాసాము. తర్వాత రోబోలో 2 పాటలు రాసాము, టైటిల్ సాంగ్ రాసాము. ఉమర మనిషి మాలోకిరా అనే పాట ఉంటుంది. అందులో ఒక అద్భుతమైన ఫిలాసఫీ నేను రాస్తే అది నాకు బాగా నచ్చింది. గర్భంలో జనించు అన్నీ గతించు, మేధలో పుట్టినచో మృత్యువే లేదు, ఇదిగో నా యంత్రుడు మృత్యుంజయుడు. కడుపులో పుట్టినవన్నీ చనిపోతాయి, అవును, బ్రెయిన్లో పుట్టినవి ఏవి సరిపోవు. మార్కుని చనిపోయినాడు, బట్ రేడియో ఉంది, ఏదో ఒక రూపం. గ్రాహం బెల్ చనిపోయినాడు, సెల్ రూపంలో టెలిఫోన్. కాబట్టి మెదడులో పుట్టిన వాటికి మరణం లేదు. రోబో కూడా అంతేగా, అంతే. యంత్రుడు అన్నాం మేము, రోబోని ఏమన్నా తెలుగులో ఏమన్నా అంటే యంత్రుడు అన్నా అని ఒక కొత్త పేరు పెట్టాం. అది బాగా శంకర్ గారికి. కానీ ఇది కొంచెం మీకు ఛాలెంజింగ్ టాస్కే సార్, ఈ రోబో మీద పాటలు. రోబో మీద మళ్ళీ లవ్ సాంగ్ ఏంటయ్యా బాబు? రోబో అదొక మిషన్, అది మిషన్ కదా. మిషన్కి కూడా భావోద్వేగాలు వచ్చేటట్టుగా ఏదో చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు కదా. మేము రోబో రాసినప్పుడు అప్పుడు ఇంకా పూర్తిగా బాగా ఊహించాం కొంత, మేము తర్వాత అది నిజమైంది కదా. అవును, ఇప్పుడు రోబో మాటలు కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా డెవలప్ అయింది, చాలా అడ్వాన్స్గా అయిపోయింది కదా. అడ్వాన్స్ కాకముందుకే మేము అప్పుడు రాసినాం కదా రోబో. అలా రాసినప్పుడు ఆ రోబోకి ఐశ్వర్యకి ఈమె ఒక విశ్వసుందరి, అదేమో ఒక ఇనుప యంత్రము. ఆ రెండు కలపడము. ప్రేమించే యంత్రుడు పూవాసనకొచ్చాడు నీ వింతోడు అని రాసామన్నమాట. అవన్నీ స్టార్టింగ్ అది వస్తుంది, హృదయం మొలిచెలే ముద్దిమ్మంటూ నిన్నే వలచెలే. చాలా బాగుంటుంది సార్, చాలా బాగా అది పట్టుకుంటుంది. అది ఎంగిల్లేని దొంగ పెదవి అంటామట. ఎంగిల్లేని దొంగ పెదవి ఇష్టం లేదంటాం. ఇప్పుడు పెదవులు ఉంటాయి కానీ లోపల లాలాజలం ఉండదుగా. అవును, కరెక్ట్. రోబోకి పెదవులు పెడతాడు వాడు, పెదవులు సృష్టిస్తాడు. కనుపాపలే సృష్టించినాక పెదవులదేముంది, కానీ పెదవులలో ఊరే లాలాజలం వాడుతుంది కాదు. దట్ ఇస్ స్పెషాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దాన్ని నేను సెటైర్ చేశా. ఎంగిల్లేని దొంగ పెదవి అని పెట్టాను అనమాట. అది ఆయనకు బాగా నచ్చింది. ఎంగిల్లేని దొంగ, భలే రైమింగ్ ఉందయ్యా, ఇది పెట్టుకుందాం అన్నాడు. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ సార్. ఆయనతో ఎట్లా సార్ మీ ఎక్స్పీరియన్స్? అంటే 3 సినిమాల రోబో, శివాజీ, 4 సినిమాలు అనుకుంటా, భారతీయుడు 2. ఎట్లా సార్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుంది.
చాలా బాగుంటుంది. ఆయన తెలుగు రాదనుకుంటారు కానీ హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సింగిల్ వర్డ్. డెప్త్ కూడా ఆయన అర్థం చేసుకోగలరు. బా ఇట్లా కాదు, నాకు ఇంకేదన్నా కొత్తది చెప్పవా అంటాడు. మధ్యలో ట్రాన్స్లేటర్స్ ఎవరు ఉండరు, ఆయన ఉంటాడు. మరీ ఏదో బిగినింగ్లో కొద్దిసేపు ఎవరో ఉన్నారు కానీ నాకు అర్థమైపోయింది. ఆయన కొంత ఇంగ్లీష్లో చెప్తాడు, కొంత తమిళం చెప్తాడు. మనకు అంతో ఎంతో ఇంగ్లీష్ అయితే వస్తుంది కదా, మనకి ఇంకా హిందీ వస్తుంది, వాళ్ళకి హిందీ రాదు, కానీ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే ఆయనకి సాహిత్యం మీద అంత గ్రిప్, అంత డెప్త్ ఉంది. ఓకే. అలా ఆయన మళ్ళీ ఇంకోటి మనకు ఏమంటాడంటే, ఇది డబ్బింగ్ సాంగ్ అని అందరికి ఎరికే, ఓ తమిళంలో ఉన్నట్టుగానే ఆ పెదవిలా ఇలా అన్నట్టు పెద్ద పట్టించుకోబాకు, తెలుగులో పుట్టినట్టు, తెలుగులో మొదటి సినిమా అయినట్టే రాయి, ఒరిజినల్ ఫీల్ అట్లా ఒరిజినల్ ఇదే మొదటి చిత్రం అనుకుని రాయమంటాడు. అది చాలా పెద్ద గొప్ప స్వేచ్ఛ నిజంగా స్వేచ్ఛ అనమాట. అలాంటి డైరెక్టర్ ఆయన మళ్ళీ ఎంత పెద్ద డైరెక్టర్. మేము అసలు చూడక ముందుకే ఆయన ఒకే ఒక్కడు అట్లాంటి సినిమాలు తీసినాడు కదా. 93లో వచ్చారు సార్, జెంటిల్మెన్తో స్టార్ట్. ఆయన 93 కదా, మేము 94లో వచ్చినాం. ఆయన దాకా వెళ్ళేసరికి ఇంకా ఎక్కువైపోయింది, అనే సినిమాలు అయిపోయినాయి కదా. సో ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. అయితే కవులని బాగా గౌరవించే వాళ్ళల్లో ఆయన ఒకడు. ఓకే. అంటే పాట అయిపోయింది తర్వాత ఇంక నేను వెళ్ళొస్తాను సార్ అంటే, ఆ వెళ్ళిరా అనడు, కారు దాకా వస్తాడు. ఓకే. అది సార్ మీరు ఎందుకు సార్ ఇక్కడ మన అసిస్టెంట్ డైరెక్టర్స్ వస్తారులే సార్ అంటే, నో 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 వెండ సరస్వతి పుత్ర బస్ట్ అనే ఒక గొప్ప సంస్కారవంతుడు. ముఖే సరస్వతి. ఆయన సరస్వతి పుత్రుడు కనుకనే మనలాంటి వాళ్ళని కూడా ఆ పద్ధతిలో గౌరవిస్తాడు. ఎందుకంటే కష్టపడి వచ్చారు కదా సార్, వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు ఆటు తేలి వచ్చారు ఇండస్ట్రీలో వాళ్ళు. అయితే రజనీ గారితో మీరు 2 సినిమాలు చేశారు సార్, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్? 3 సినిమాలు చేశాను. శివాజీ, రోబో, చంద్రముఖి కూడా చేశారు. చిలక పద నెమ్మలి పద మైనా పద మనసా పద అన్న. ఇంకోటి అందులో సాంగ్ ఉంటుంది సార్, అతితో అది కూడా. అది మీరు 2 సాంగ్స్ మీవే. అసలు 2 ఇంపార్టెంట్ సాంగ్ మన చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. వాసు గారు డైరెక్టర్ వాసు గారు, ఆయన కూడా ప్రత్యేకంగా మా దాసరి గారి దగ్గర మేనేజర్ గారు ఉంటుండే, బంగారు బాబు గారు అని. ఆ బాబు గారితో మాట్లాడి ఈ పాటలు బాగా రాస్తారు, మీ అశోక్ తేజ బాగా రాస్తారు అంటున్నావు కదా, ఇవి రాపిద్దామంటే, ఇప్పుడు అన్నీ రాస్తున్నాడు సార్ ఆయన, బ్రహ్మాండంగా రాస్తాడు, నేను తీసుకుంటా ఆ పూచి అని చెప్పి బంగారు బాబు గారు నన్ను పిలిపించి వాళ్ళకి నన్ను కల్పించారు. ఓకే. అలా ఆ పాటలు బాగా హిట్ అయినాయి. సో తమిళ డైరెక్టర్స్ మనకి అంత స్వేచ్ఛని ఇస్తారు, మనకి ఫ్రీడమ్ ఇస్తారు. వాళ్ళ ఆధిపత్యం అట్లా ఉండదు, ఇదే రాయాలి, ఇదే పెట్టాలి, అట్లా ఉండదు. అంత మేధోపత్యమే, ఆధిపత్యమే లేదు. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎట్లా సార్? రజనీ గారితో మీరు 3 అంటే రజనీ గారితో పెద్దగా ఏముంటుంది, డైరెక్టర్స్తో మనం పాటలు రాసాము. కానీ నన్ను ఒకసారి రజనీకాంత్ గారి ఇంటికి మోహన్ బాబు గారు తీసుకెళ్ళారు. ఓకే. ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అప్పటికి నేను చంద్రముఖి రాసున్నాను. మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అవును. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ ఇంట్లో వారితో కలిసి ఏదో తిన్నాము, చేసాము. అప్పుడు నేను మేము గుర్తు చేసుకున్నాం, ఏది అతిందోమ అనే దాంట్లో కొంచెం ఫిలాసఫీ ఉంటుంది. నువ్వు నేను ఎంత ఆ దేవుని ముందు ఎంత తెలిసినోడు ఈ ప్రపంచంలో, అన్నీ తెలిసిన వాడు ఈ భూమి మీద పుట్టలేదమ్మా అని. ఇట్లాంటి మాటలు ఆయనకు నచ్చుతాయి. ఓకే. ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే, ముక్కోటి తెలుగు ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే. ఇలాంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని కూడా నేను పాటలో పెట్టడం. హీ లైక్స్. అక్కడ కనెక్ట్ అయ్యారు బాగా. అక్కడ కనెక్ట్ అంటే ఆయన ఇమేజ్కి అనుకూలంగా మీరు కొన్ని పెట్టారు. అంటే సన్నివేశం యొక్క పరిధి దాటకుండానే, అర్థమైంది, సన్నివేశము కథకు ఎలాంటి భంగం కలగకుండానే మనం పెద్దవాళ్ళకు రాసినప్పుడు రాయాల్సి ఉంటుంది. చిరంజీవి గారు ఉన్నారు, ఆయనను మనము అగ్నినేత్రమహోగ్ర జ్వాల దాచినావు రుద్రుడ అంటాము. అదే మీరు ఒక కొత్త సినిమా యాక్టర్ హీరో వచ్చిన అనుకోండి, పేర్లొద్దు, మనం అనగలమా? ఇప్పుడు మీరు హీరో అయినారు, ప్రతి హీరో అయినా నేను అగ్నినేత్ర మహోగ్రజ్వాల దాచినావు అని మీరు ఎంత పెద్ద పాత్ర చేసినా మిమ్మల్ని అనడానికి
మీరు ఏమనుకోవద్దు. మనడానికి వాస్తవమే. సినిమాలో స్టేచరు వేరు కదా. లేదు, అవును వాస్తవం. ఎందుకంటే ఆయన స్టేచర్ అలాంటిది, శిఖర పర్వతం ఆయన. ఎక్కడ ఒక మేరునగా అంతే అంతే. మేరునగా ధీరుడు కదా. అవును సార్. అలాంటి వాళ్ళకి కథను ఏమీ భంగపరచకుండా, డిస్టర్బ్ చేయకుండా మనం ఆయన ఇమేజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ సినీ లిరిక్ రైటర్. లిరిక్ రైటర్ కేవలం పాత్రని, హీరోని, సన్నివేశాన్ని మాత్రమే కాదు, వేస్తున్నది ఎవరు? బాలకృష్ణ గారా, లేకపోతే చిరంజీవి గారా, లేకపోతే రజనీకాంత్ గారా, మోహన్ బాబు గారా? ఆ పర్సనాలిటీ అవి కూడా చూడకపోతే ఏమంటారంటే వీడికి ఔచిత్యం తెలియదు అనుకుంటారు. ఔచిత్యం తెలియదు అంటారు. ఇప్పుడు దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అని మనం చిరంజీవికి రాయగలమా? 100 మంది దేవుళ్ళు కోరుకునే అమ్మాయిలే ఆయన ఎమ్మడి పడతా ఉంటే మనం ఇతనితో దేవుడు వరం అనలేం కదా. దట్ ఈస్ ద లాజికల్లీ థింకింగ్ అనమాట. అలా చేయకూడదు. అంటే నేను ఇప్పుడు ఉన్నవా రచయితలు అందరూ గొప్పవాళ్ళే, బట్ నేను రాబోయే రచయితల దృష్టిలో పెట్టుకొని చెప్తాను. వాస్తవం సార్. ఎందుకంటే వాళ్ళ స్టేచర్ తగ్గట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ని అలరించాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, అంతే. దానికి తగ్గట్టుగా వాళ్ళ పర్సనాలిటీ రాయాలి కదా. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, ఠాగూర్ సినిమా, దానికే వచ్చింది. నేను సైతం పాట అవార్డు వచ్చింది. ఎలా సార్ ఒక్కసారి దాని వెనకతలు జరిగిన కసరత్తు ఎలా జరిగింది? అంటే ఠాగూర్ సినిమాలో మూలం రమణ సినిమా, తమిళం సినిమా. దాంట్లో క్లైమాక్స్లో పాట లేదు అసలు. ఇక్కడ క్లైమాక్స్లో పాట పెట్టాలనుకున్నారు. అనుకుని వివి వినాయక్ గారు, తర్వాత చిరంజీవి గారు, ఆస్కార్ మధు గారు అని ఉన్నారు, ఒక ఆయన ప్రొడ్యూసర్. ఆయన వాళ్ళు అనుకుని, అంతఃపూర్వం నేను చిరంజీవి గారు రాయలా, దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అప్పుడు నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళాను. చాలా బాధ్యతగా తీసుకున్నాను. అది చిరంజీవి గారి సినిమా వచ్చింది, మంచి సన్నివేశం, కోట్లాది జనం ఆయన కోసం వస్తున్న ఆ దృశ్యంలో నా పాట వెనక నుంచి రావాలి. నాకు మరింత ఆనందాన్ని ఇచ్చిన పాట. అంటే ఏదో మామూలు డ్యూట్ రాస్తాం కదా, అట్లా కాకుండా, అంటే అందులో డ్యూట్ రాశాను. గప్పు చిప్పు గంతలు ఇప్పుడు నీ కప్పులోన పువ్వులు ఎట్టే రోజు, అది కూడా రాశాను. అది వేరే. కానీ ఈ పాటను నేను ఎక్కువగా భుజం మీద మోసాను నేను. అంటే ముఖ్యంగా ఠాగూర్ క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే, మా సినిమా పరిశ్రమలో చిరంజీవి గారి ఆ స్థానం వేరే కదా. అది ఏమైనా అనుకోనివ్వండి, ఎవరేమైనా ఆ పాటకు ఒక స్థానం ఉంది సార్. అంటే ఒక ఫైర్ ఉంటుంది, ఒక ఆవేశం, కసితో ఆయన గురించి ఆయన ఏదన్నా ఎంటర్ అవుతున్నప్పుడు వెనక నుంచి ఏ పాట వేయాలంటే మన పాట వేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆ పాట దక్కించుకున్న గౌరవం, అది నాకు చాలా గర్వం. అది ఆయన పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, లేదా మామూలు ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా అని స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లా ఆయనకు నేను అంటే ఇష్టపడే హీరో ఆయన. నాకు సినిమాకు రాకముందుకే జగదేక వీరుడు వాటిని చూశాం కదా. అలాంటి మహానుభావుడికి ఒక అద్భుతమైన పాట రాసేది అమరవేష్. ఇప్పుడు ఏదో ఒక జ్యోతిలక్ష్మితో ఆయన చేసే పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి, కానీ అవి నన్ను రాయమని లేదు. అది నా అదృష్టం, అది సుకృతం. అది ఇది ఈ సాంగ్ ఇంకోటి చెప్పనా, స్టాలిన్లో ఒక పాట ఉంటుంది, సూర్యుడే అది ఇప్పుడు అడగబోతుంది, సెలవని అలసిపోయేనా. ఇది మనము ఇంకొకరికి అలా రాయలేము. ఇది స్టాలిన్ సార్, స్టాలిన్ సినిమా. ఒక వేరే కథానాయకుడికి సూర్యుడే సెలవని అలసిపోయాని అని రాయలేము. అంటే వాళ్ళ తర్వాత తరంలో వచ్చినటువంటి నూతన కథానాయకులకి అలా రాయలేం కదా. కాలమే శిలవలే నిలిచిపోయేనా, ఇలాంటి పదాలు ప్రయోగించడానికి కూడా అక్కడ పాత్ర గొప్పతనం ఉంటుంది, పాత్రధారుని గొప్పతనం ఇంకెక్కువ ఉంటుంది. అవును. అంటే తెలుగు వాళ్ళ ప్రజల హృదయానికి ముడిపడ్డది ఏంటంటే, వాళ్ళు పాత్రని చూస్తారు, పాత్రధారుని కూడా చూస్తారు. కాబట్టి ప్రేక్షకుని హృదయంలోంచి మనం రాయాల. ప్రేక్షకుని హృదయం అనే సిరాబుడ్డిలో ముంచి మన పెన్నును రాయాల. వ్యక్తిగతంగా నేను రాయకూడదు, నాకు పెద్దగా ఇష్టం లేదనుకోండి. దట్ ఈస్
అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవును. నాకు ఇష్టం ఉన్నాడా లేదా అన్నది వదిలేసాయి. ప్రజలు యావత్ మంది ప్రజానీకం దృష్టిలో ఆయనను ఏ కోణంలో చూస్తున్నారో ఆ కోణంలో నుంచి మన కవిత్వం, మన గీతం రాయాలి. అది నాకు అంటే అది మా చిన్నప్పటి నుంచే నాకు మా నాన్న మా అమ్మ ద్వారానే వచ్చింది. అది నాకు మళ్ళీ దాసరి గారు లాంటి వాళ్ళు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, కృష్ణవంశీ గారు, శంకర్ సార్, ఇట్లా ఎన్కౌంటర్ ఎన్ శంకర్ బిగినింగ్ రోజులలో ఇలా ఉన్నారు కదా, వీళ్ళందరి యొక్క సాంగత్యం అంటారు, సత్సాంగత్వం అంటారు. ఆ సాంగత్యంలో నాకు వచ్చినటువంటి సంగీత గీత తత్వం. బాగుంది, సంగీత గీత తత్వం. సరే, నేను సైతం సాంగ్ ఇది చిరంజీవి గారు మోటివేట్ చేశారా? అంటే ఆయన స్టేచర్కి లాంటి పాట అయితే వాళ్ళు అనుకుని నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత నేను రాస్తానన్నాను. అది మీరు నమ్ముతారో లేదు, నేను జస్ట్ 15-16 నిమిషాలు రాశాను మిత్రం. నథింగ్ అసలు. అలా సన్నివేశం విన్నాను, ఇంటికి వచ్చి కూర్చున్నాను ఆఫీస్లో, రాసేసాను, మళ్ళీ తెల్లారిపోయి వినిపించాను, హిట్ అయిపోయింది పాట. అయితే నేను సైతం ప్రపంచాగ్నికి అనేటువంటి వాక్యాలు శ్రీశ్రీ గారివి, ఇవి నేను సృష్టించినవి కావు. అవి చెప్పింది చిరంజీవి గారు. నాకు ఈ వాక్యాలతో మొదలు కావాలి, దానికి సమానంగా మీరు రాసుకుంటూ వెళ్ళాలి అని చెప్పింది చిరంజీవి గారు చెప్పారు. నేను మొదలుపెట్టిన పాట మొదటి పల్లవి నాది, మొదటి వాక్యం అగ్నినేత్ర మహోగ్ర జ్వాల, అదే పల్లవి నాది. కానీ ఎప్పుడైతే నేను సైతం అనే మాట ఉండాలన్నప్పుడు నేనన్నా దాన్నే పల్లవి చేద్దాం సార్, దాన్ని పల్లవి చేసి ఇది అనుపల్లవిగా వెళ్ళిపోతుంది, మీకు ఆ స్థాయిలో ఉంటుంది అని చేయడం. శ్రీశ్రీ గారి వాక్యం తీసుకొని రాయడం కూడా అంత మజాకా కాదు, ఆషామాషి కాదు, మజాకా కాదు కాదు కదా. ఇది ఈ పల్లవి రుద్రవీణలో కూడా ఉంది కదా సార్? రుద్రవీణలో కూడా సీతారామ శాస్త్రి గారు రాశారు. అది చెప్పారు నాకు చిరంజీవి గారు. ఆల్రెడీ నేను సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నాను, బట్ నాకెందుకో ఈ సినిమాలో మళ్ళీ నాకు అది కావాలనిపిస్తుంది, రాద్దామా అంటే, సార్ నేను రాసిన దానికి ముందు చేర్చుదాం సార్, మీకు అది జరుకు లేకుండా వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. కానీ భలే మిరకల్ సార్, ఇదే పాట ఉన్న ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, మళ్ళీ ఈ పాటకి మీకు ఈ పాటకు నాకు నేషనల్ అవార్డు వచ్చింది. రెండు విచిత్రాలు. అవునవును. మీ ముందు తీసుకున్న ఇద్దరు శ్రీశ్రీ గారు, ఎటూరి గారు, హేమీలు సార్, ఉద్దండులు, అంటే వాళ్ళ జాబితాలోకి మీరు చేరారు సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి? మరి అది గొప్ప అదృష్టమే కదయ్యా. అవును, అది గొప్ప అదృష్టం. అది కూడా 20 ఏళ్ల కింద నాకు నేషనల్ అవార్డు రావడం. నేను వచ్చిన నా 40స్లోనే నాకు నేషనల్ అవార్డు వచ్చింది. 40స్లో నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్ళల్లో నేను ఒక్కడిని. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. అట్లాగే ఇంకా దాని మీద చాలా ఉన్నాయి రికార్డ్స్. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ బీసీ. ఓకే, నేను ఒక వెనుకబడిన కులాల నుంచి వచ్చిన వాళ్ళల్లో మొదటివాడిని నేను. ఓకే, ఇండియాలో. ఇవన్నీ చాలా రకాలైన దానికి గుర్తింపులు ఉన్నాయి. బట్ ఏమైనా అది చిరంజీవి గారు, వివి వినాయక్ గారు, మణిశర్మ గారు, అది కూడా నేను రాసిన తర్వాత ట్యూన్ చేశాడు మణిశర్మ. మణిశర్మ ఒక మాంత్రికుడు అయ్యా. అవును, చాలామంది అదే అనిపిస్తుంది ఓసారి. ఆయన కూడా ఎందుకు ఒక కృష్ణవంశీ గారి లాగా ఎందుకు మళ్ళీ అయిందో తెలీదు. సినిమా విచిత్రమైందయ్యా. అందుకే చిత్రసీమ అంటారు. ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చిత్రసీమ, విచిత్రసీమ, పిచ్చిత్రసీమ కూడా. పిచ్చిత్రసీమ కరెక్ట్. అదొక వ్యాపకం సార్, అంతే. ఆ పురుగు ఇంకా లోపలికి వెళ్ళిందంటే బయటికి రాదు. కానీ ఏలేరు సార్ వీళ్ళు, మణిశర్మ గారు ఇండస్ట్రీని దున్నారు. అసలు మణిశర్మ గారు ఏలినంతగా ఎవరైనా. ఇళయరాజా గారి తర్వాత, రాజ్కోటి గారి తర్వాత మెలోడీ ఇవ్వడంలో మళ్ళీ మెలోడీతో పాటు అన్ని రకాలైన సంగీత బ్రహ్మ అంటారు కదా ఆయన. నేను సంగీతం మాత్రం కూడా ఆయన. చిరంజీవి గారి రియాక్షన్ ఎట్లా సార్ ఆ పాటకి? మీకు నేషనల్ వచ్చింది అప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు జూబ్లీ చెక్ పాయింట్ దగ్గర ఉండేవాడు. మీకు ఐడియా ఉందా? ఐడియా సార్, ఐడియా కదా. ఆయన పిలిపించుకున్నాడు, ఏదో పాట బాగా రాసేమంటున్నారు, ఏంటట పంపించవయ్యా అని చెప్తే నేను వెళ్ళి వినిపించాను. ఓకే. ఆయన ఫస్ట్ పల్లవి వినిపించగానే, అగ్నినేత్ర అది వినిపించగానే, అశోక్ ఇటు చూడు అన్నాడు సార్. అలాగానే చూశాను, చూడు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు అన్నాడు. నేను అన్నాను, ఇట్స్ ది అవార్డ్ టు మీ సార్ అన్నాను. చిత్రంగా దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అట్లా నేషనల్ అవార్డు మొదలు నాకు చిరంజీవి గారు ఇచ్చారు, అంతే సార్. తర్వాత ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. అలాంటి వ్యక్తి నుంచి మీకు ఆ మాట వచ్చిందంటే చాలు కదా. చాలు కదా. అంటే అంతేనే సార్, 2 సినిమాలు చేశారు ఆయనకి, మీరు ఫర్దర్గా అంటే నేను చాలా సినిమాలు చేయలేదు ఆయనకి. నేను ఆయనకి చేసిన స్టాలిన్ చేశాను, తర్వాత
శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ సెకండ్ పార్ట్ వచ్చింది, గాంధీ మీద రాసిన పాట. వందే మాతరం గాంధీ ఓంకారం అనే సెకండ్ పార్ట్ అది అది రాశారు. ఇంకా మనం మొన్నటి కన్నప్ప, మొన్నటి ఫిదా, మొన్నటి ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్తో ఇంకా మనము నా దృష్టిలో ఏంటంటే మనం ఇంకా పేడ్ అవుట్ అవ్వలేదు. 30 ఏళ్ళుగా మనం ఒక బిగ్ బ్లాస్ట్ ఇచ్చినాము ఆర్ఆర్లో. కొమ్మనమ్మి కావచ్చు, కొమ్మ ఉయ్యాల కోన్, అది కూడా మన పాటే కదా. సో ఒక క్యూట్ సాంగ్ ఇచ్చినాము, ఒక రౌద్రమైనటువంటి సాంగ్ ఇచ్చాము. అదొక మనకు రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఎన్టీఆర్, తర్వాత కీరవాణి గారు వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ మనం ఉపయోగించుకున్నాం. తర్వాత భక్తి సినిమా కన్నప్పలో ఒక 7 పాటలు రాశాం. అదొక చాలా బాగుంటాయి సార్. అదొక విష్ణు ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది, శివుడి లింగం దగ్గర పాడతాడు, శివలింగం దగ్గర పాడతాడు. ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని, నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా. నయనాలతో నైవేద్యమా అనేది ఒక కొత్త కాయినింగ్ లాగా మోహన్ బాబు గారు చాలా ఇష్టపడ్డ మాట. ఫిదా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సార్. అదేంటి వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసి సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత శేఖర్ కమల్ గారు ఇదే ఆఫీస్లో వచ్చారు సార్. ఆయన ఈ ఆఫీస్లోనే ఆయన స్వయంగా వచ్చి రాయించుకున్నారు. అలాగే సారంగ దర్య, కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, ఇవి ఉన్నాయి కదా. ఇట్లాంటి పాటలు అంటే మనము అన్ని కోణాల్లోకి వెళ్ళి రాయగలము అనడానికి పలువురు దర్శకులు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే. వాళ్ళు నమ్మాలి కదా ముందు. నా మీద నమ్మకంతో నేను సినిమాకి వచ్చాను, నా మీద నాకున్న నమ్మకంతోనే ఉద్యోగాన్ని వదిలేశాను. బట్ నా మీద ఉన్న నమ్మకం వేరు, అది నాకు సంబంధించింది. కానీ నా మీద దర్శకుల నమ్మకము, నిర్మాత నమ్మకం అనేది అది కదా, అలా జరిగింది. ఇన్ని పాటలు ఒక ఎత్తైతే మీరు రాసిన మొన్నటి RRR కొమరం భీముడో సాంగ్ సార్, అది ఒక లెజెండ్ సార్. అది నాకు చిరంజీవి గారి ఠాగూర్లో నేను సైతం ఎట్లాగో మళ్ళీ నాకు ఇది కొమరం భీముడో పాట. ఆ పాట కోసం రిపీటెడ్గా వెళ్ళారు సార్ చాలా మంది. ఎన్టీఆర్ గారు అసలు ఎందుకు దాన్ని ఆర్ఆర్ఆర్ అని అనరు సినిమా. చాలా మంది మన ఊళ్ళలో పోతే అన్నాక కొమరం భీముడు పాట రాసినావు చూడు అంటారు. సినిమా పేరే కొమరం భీముడు అయిపోయింది. అంటే దట్ బికాస్ ఆఫ్ సాంగ్ ఓన్లీ. అది భైరవ పాడాడు, కిరవణ్ గారు వాళ్ళ అబ్బాయి. అంటే ఏ పాటకైనా సినిమాకి వచ్చేస్తే ఒక్కరి ప్రతిభ సరిపోదు. అనేక మంది ప్రతిభలు కలిస్తే ఆ పాట. అది ఎంత టైం పట్టింది సార్ మీకు ఆ పాటకి? అది చాలా తక్కువ టైం. నాకు నేషనల్ అవార్డు పాట కానీ ఈ పాట కానీ ఇదైతే ఒక 20-30 నిమిషాలు రాశాను నేను. కొమరం భీముడు పాట చాలా ఇదే టేబుల్ మీద ఇదే రాసిన పాట. మీకు ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖున జరిగిన తెలంగాణ ఫార్మేషన్ డే రోజున తెలంగాణ ప్రభుత్వం మీకు ₹1 బహుమతి కూడా ఇచ్చింది అన్నట్టుగా విన్నాను సార్. ఇచ్చారు. అంటే అది December 9th ప్రకటించారు పోయిన సంవత్సరం. 24th December 9th సోనియమ్మ గారి జన్మదినం అప్పుడు రేవంత్ గారు ప్రకటించినారు తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు. అది వాళ్ళు మళ్ళీ June 2nd నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నాడు దాన్ని ఒక 6 కాదు 8 ఇచ్చినారు. ఆ 8 నేను ఒకటి. అంటే యు ఆర్ ద ఫస్ట్ రైటర్ అనుకుంటాను. అట్లా మీరు తీసుకున్నది కూడా లేదు. అంటే సినిమాకు సంబంధించి నేను ఎక్కువ సినిమాకు చెందుతాను కానీ అది ఎందుకు ఇచ్చినారంటే మనం రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి, మీరు తర్వాత చూస్తారు. నేను రాసిన పుస్తకాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో నేను రాసిన పాటలు కావచ్చు, అన్నీ పురస్కరించుకొని ఒక 9 ఎన్నిక చేశారు. అందులో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఒక ఆయనేమో స్తూపం తయారు చేసిన 1969లోనే అమరులైన విద్యార్థుల మీద స్తూపం తయారు చేసినటువంటి ఎక్కా యాదగిరిరావు గారు ఉన్నారు, ఆయన కూడా సెలెక్ట్ చేశారు. ఇట్లా ఒక 9 నవరత్నాల్లాగా ఏరుకున్న దాంట్లో నన్ను కూడా పొందుపరచడం అనేది రేవంత్ రెడ్డి గారికి నేను ప్రాతస్మరణీయుడిగా ఆయనను గుర్తు చేసుకుంటాను. అది నన్ను ఎవరు ఏ ముఖ్యమంత్రి గుర్తించలేదు అట్లా. బట్ ఈయన గుర్తించి నాకు అది ఇవ్వడం అనేది గొప్ప. అంటే డబ్బులు ₹1 ఇచ్చినడం కాదు, ఒక సెలక్షన్ ఆఫ్ గ్రూప్, ఆ టీంలో నన్ను సెలెక్ట్ చేయడానికి ఆయనకు నేను రుణపడిపోతాను. అది గొప్ప విషయం. అంతే కదా.
ఇంకోటి 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా మిమ్మల్ని స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా అది వెంకయ్య నాయుడు గారు చేశారు. ఓకే. తర్వాత ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి మీరు ఒకటి బేవర్స్ మూవీకి రాశారు సార్. అవును, కూతురు చనిపోతే తండ్రి పడే బాధ రాశాను. ఆ చిత్రం ఏంటంటే విధి. ఆ తర్వాత ఆయన నిజ జీవితంలో కూడా కూతురు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆ పాట వచ్చిన రోజుల్లోనే ఆయన వేదిక మీద నా గురించి చాలా చాలా అంటే మూవ్ అయ్యి ఎమోషనల్ అయ్యి ఆయన మాట్లాడాడు. అది అంటే ఒక బాండింగ్ అంటారు కదా, తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో పాట రాశాను అదనమాట. అట్లాగే తల్లి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉంటుందో లోఫర్లో రాశాను. సువ్వి సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ అని. పూరి జగన్నాథ్ డైరెక్షన్. పూరి జగన్నాథ్ సార్, పూరి గారితో కూడా చేశారా? పూరి గారి అదొకటే చేశారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. వరుణ్ తేజ్ హీరో. రేవతి గారిని కన్విన్స్ చేస్తాడు పాట. చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్న టైంలో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో అవమానాలు చూస్తుంటారు. మీరు భూమి నుంచి వచ్చారు, స్క్రాచ్ నుంచి వచ్చారు. మీరు కూడా అలాంటి మర్చిపోలేని అవమానం మిమ్మల్ని బాగా బాధ కలిగించిన చాలా ఉన్నాయి సంఘటనలు చాలా ఉన్నాయి. అని చెప్పగలరు. అసలు పాటే రాయరాదన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు 10th పాస్ అయినవు కావచ్చు అన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను MA ఫిలాసఫీ ఫస్ట్ క్లాస్ అప్పుడు నేను, నీకు చదివే రాదన్న వాళ్ళు ఉన్నారు. అసలు రాస్తే పలానా వాళ్ళు రాయాలి కానీ మీరు రాయడం ఏంటి అన్నారు. అంటే నా కులాన్ని నా ప్రాంతాన్ని పేరు పెట్టకుండా ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. బట్ నాకు అవేవి కనబడేది కాదు. నేను రాష్ట్రపతితోటి విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతితోటి ఆయన చేతులతో నాకు ప్రైజ్ ఇచ్చినట్టుగా నేను ఊహించుకునేవాడిని వాళ్ళు ఎక్కిరిస్తున్నప్పుడల్లా. అది చేసి చూపించాను కదా. నా దృష్టి వీళ్ళు ఏమన్నారు అన్న దృష్టి ఎప్పుడూ లేదు నాకు. రాయరా విమర్శ చాలా ఉంటుంది కదా. ఇప్పటికీ మనల్ని ఏమలేమమ్మా ఆయన ఏమి రాస్తాడు ఆయన అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి ఎవరికి మనం మళ్ళీ సమాధానం చెప్పాలంటే పనిలే, మనం పాటలు రాసుకుంటూ వెళ్ళాలి. ఆయనకు ఎర్ర పాటలు తప్ప డ్యూయట్స్ రాయరాదన్నారు, రాశాం. ఎవరు వాళ్ళు? డైరెక్టర్లా వాళ్ళు? అనేక రకాల మంది, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, మేధావులు కావచ్చు, క్రిటిక్స్ కావచ్చు, పత్రికాధిపతులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయనకు విప్లవ పాటలు తప్ప రాయరాదన్నారు, డ్యూయట్ రాశాం. డ్యూయట్ రాస్తున్నాడు ఏదో కానీ ఆయనకు ఒక మానవ సంబంధమైన కుటుంబ గీతాలు రాయగలడు అన్నారు. అవి మా గురువుగారితోనే రాసేసాం. ఇవి రాస్తారు కదా, దేవుడి పాటలు ఎడ రాస్తాడా అన్నారు. అది మనం శ్రీరామదాస్తో రాసేసాము. ఇట్లా పాండురంగ మహత్యంలో రాసాము. ఇవన్నీ మనం చేసుకుంటూ రావడమే, వాళ్ళకి జవాబు చెప్పడం ఎందుకు? వాళ్ళే మళ్ళీ అరే ఆయన దేవుడి పాట మన బలి రాస్తున్నాడు అని మళ్ళీ వాళ్ళే అన్నారు. అప్పుడు నవ్వాము చిరునవ్వు, ఇప్పుడు కూడా చిరునవ్వే నవ్వాము. సార్, ఇప్పుడు రైటర్గా మిమ్మల్ని అనుకుని డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మర్నాడు మిమ్మల్ని మార్చేసిన? అయ్యో అంతెందుకు, అక్కడ పాట చెన్నైలో పాట ఓకే అయింది, నేను ఇంటికి వెళ్ళొచ్చాను. తెల్లవారు వేరే వాళ్ళు రాసిన పాట రికార్డింగ్ అయింది, అది నేను పేపర్లో చూశాను. అప్పుడు ఎంత మనస్సు ఎట్లా అయిపోయి ఉంటుంది, చిత్రం అయిపోయి ఉంటుంది సార్. అంతే కదా. అంటే కెరీర్ బిగినింగ్లోనే అబ్బే బిగినింగ్ తర్వాత అలా చేసే ఎవరు అట్లా ప్రయత్నం ధైర్యం కూడా చేయలేదు. ఆ స్థాయికి మీరు వచ్చేసారు. ఎందుకంటే నా వెనకాల ఎప్పుడైతే దాసరి గారు నన్ను ఓకే చేసినారో, దాసరి గారు ఓకే చేసినారంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం చేసినట్టు, ఒక సినిమా యూనివర్సిటీ PhD ఇచ్చినట్టు. అవును. షారుఖ్ ఖాన్ చేసిన జీవన్ సినిమా ఒకటి వచ్చింది తెలుసా మీకు? రావణ్ అన్న ఇందులో వచ్చింది. జవానా? జీవన్ అది కూడా రోబో లాంటి సినిమాని. అది డబ్బింగ్ అయింది కదా, రావణ్. అవును తెలుసు. కరీనా కపూర్ హీరోయిన్, షారుఖ్ తెలుసు. అందులో నేను పాట రాశా. ఓకే. అదొక తృప్తి నాకు, షారుఖ్ ఖాన్ రాయడం అనేది. ఓకే, అవునా? ఆయన ఒక డ్రీమ్ హీరో ఆయన ఆ రోజులలో. తర్వాత పెద్ద మూవీ సార్, చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అమీర్ ఖాన్ సినిమా ఒకటి ఉంది, తారే జమీన్ పర్ అని. ఓకే. అందులో కూడా నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక పాట రాశాను. వెళ్ళు 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 బలా వెళ్ళు అని. ఒక అబ్బాయి, ఒక మామూలు కొంచెం డిస్టర్బ్ ఉన్న అబ్బాయి మీద సినిమా. వాడు అది చిత్రలేఖన పోటీలో పాల్గొంటాడు. బ్యాక్ నుంచి ఒక పాట వస్తూ ఉంటుంది, మెంటల్లీ రిటార్డెడ్ పాపం. అది నేను రాశా.
ఓకే. సో అమీర్ ఖాన్ కూడా రాసినట్టుగా తృప్తి ఉంది. ఓ సూపర్ సార్. అయితే వాళ్ళు అసలు అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారి రన్ అని ఒక సినిమా వచ్చింది. రన్ అది మీడియా మీద ఉంటుంది, అదేదో ఉంటుంది, అందులో నేను రాశా. ఓకే ఓకే. పరుగు అని ఒక పాట ఉంటుంది, అభిషేక్ బచ్చన్ హీరో. ఐడియా ఉంది సార్. రాశా. ఇది ఎట్లా సార్ ప్రాసెస్? మ్యూజిక్ డైరెక్టర్స్ ముందు వాళ్ళు ట్యూన్ ఇచ్చి మిమ్మల్ని పాట రాయమంటారు, లేదా మీరు పాట రాసిన తర్వాత? రెండు రకాలుగా ఉంటాయి మిత్రమా. నేనైతే నా జీవితంలో 80% నేను రాసిన తర్వాతనే మూవీ ట్యూన్ చేశారు నా సినిమా డైరెక్టర్ అందరూ. ఈవెన్ కొమరం భీముడు కూడా నేను రాసినాకనే కీరవాణి గారు చేశారు. ఓకే. ఇట్లా జరిగింది, ఇట్లా ఎక్కువ జరిగింది నాకు. అంటే 100 పాటలకు 70 పాటలు నేను రాసిన తర్వాత వాళ్ళు చేశారు. ఒక 30% వాళ్ళు చేసిన ట్యూన్కి నేను రాశాను. ఓకే. రెండు రాయడం జరుగుతుంది. రెండు రాసే యోగ్యత, ప్రతిభ ఉన్నవాళ్లే సినిమా రంగంలో నిలబడతారు. మాకు తెలిసింది ఏంటంటే మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు అండ్ మీ నాన్నగారితో బాగా దెబ్బలు తినేవారని కూడా తెలిసింది. అసలు అది చెప్పండి సార్, ఏంటి చూడడానికి ఏమో మీరు ఇంత గంభీరంగా హుందాగా ఉంటారు, చిన్నప్పుడు అల్లరి ఏంటి మరి? అంటే కొంచెం బడి దొంగని నేను, బడి దొంగని కాబట్టి స్కూల్కి వెళ్ళాలంటే 5-6 మైల్ నడుచుకుంటూ వెళ్ళాలి. మా ఉత్తేజ్ వాళ్ళ ఊరది, స్కూల్కి వెళ్ళాలంటే. నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి మధ్యలోనే ఉండేవాళ్ళం మేము, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చెరువు దగ్గర ఈతలు కొట్టుకుంటూ ఆ గుట్ట మీద ఆడుకుంటూ, మళ్ళీ సాయంకాలం కాగానే పెద్ద బిల్డప్ ఇచ్చి పొద్దాక స్కూల్లో ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసి, వీలైతే ఇంత మట్టి అది అంత ఇది రాసుకుని అంటే దుమ్ములో నడిచొచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి, కానీ ఎన్నాళ్ళు ఇస్తామా బిల్డప్, ఏదో ఒకసారి బద్దలైపోద్దిగా. అది బద్దలైనప్పుడు నా వీపు బద్దలైంది. అంటే బేసిక్గా మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారట కదా సార్ చిన్నప్పుడు, కానీ మీరు యాదృచ్ఛికంగా ఇటువైపు? యాదృచ్ఛికంగా కాదు, నాకెందుకో అంటే అప్పుడు మా హీరోలందరూ ఒక ఎన్టీ రామారావు గారు ఇట్లా కదా, మనము అలా లేం కదా, మనం హీరోగా కరెక్ట్ కాదేమో అని అనుకున్నాం. అనుకొని నేను ఆ కోరికను తీసేసుకున్నాను. అయితే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళామనుకో, స్క్రీన్ బిహైండ్ వెళితే ఎత్తుతో పని లేదు, కలర్తో పని లేదు, కోటేరు ముక్కు అవసరం లేదు, ఇవేం అవసరం లేదు కదా. ఆజానుబాహం అరవింద దళాయుతాక్షం అక్కర్లేదు కదా నాకు పాటలు రాష్ట్రానికి, ఎందుకు అవన్నీ అని మళ్ళీ నాకు నేనే. పోతే చిన్నప్పటి నుంచి పాట నాకు బాగా, పాటే కావచ్చు నటనే కావచ్చు, నాకు వంశం పరంపరంగానే వచ్చింది. కాబట్టి నేను చిన్నప్పుడు డైరెక్షన్ చేశాను, స్కూల్లో నాటకాలు రాశాను, నేను వేషం వేశాను, అవన్నీ చేసుకుంటూనే గడిచింది జీవితం. కానీ నాకు నేనే అనుకున్నాను ఇది కరెక్ట్ కాదేమో. అందులో మేము వచ్చిన 94 సంవత్సరంలో కొత్త వాళ్ళకి ఇంత అద్భుతమైన అవకాశాలు, ఇప్పుడున్న అవకాశాలు అప్పుడు లేవు. ఒక బ్యాక్గ్రౌండ్, ఒక అన్ని రకరకాలు ఉన్నాయి కదా. అందులో నా ఉద్దేశము నాకు ఇక అది వదిలేసుకున్నాను నేను. పోతే నాకు వేరే పాత్రలు చేయడం అనేది బొత్తిగా ఇష్టం లేదు. అయితే ఒక విలన్ లాగానే ఉండాలి, లేకపోతే హీరో లాగా ఉండాలని మనసు, అవేమీ కాదు. కానీ నాకెవరు చెప్పలా. నాగేశ్వరరావు గారు కూడా నీ ఎత్తేనే బాబు, నువ్వు ఎందుకు ఎట్లా అనుకుంటావు అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. మేము నాగేశ్వరరావు కూడా బాగా ఎత్తనే అనుకునేవాళ్ళం. మాకేమెరక ఆయనను సినిమాల్లో తప్ప చూడం కదా. ఇలా నేను టెక్నీషియన్గా మారిపోయాల్సి వచ్చింది అలా. కానీ సార్ మీరు లైక్ ఇన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇప్పటికీ మీ ఫేస్లో చార్మ్, ఆ ఎనర్జీ, అంత యాక్టివ్నెస్, అంటే ఏది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది సార్ ఇట్లా ఉండడానికి ఈ రోజుకి మీరు అట్లా? మనం రాసిన పాటలు, మనం నడిచిన బాటలే, మనం గడిపిన ఉపవాసం పూటలే, ఇవన్నీ మనల్ని ఇప్పుడు ఇవాళ మీకు ఏదన్నా నాలో ఒక గ్లో కనిపిస్తుందంటే, నా కళ్ళల్లో ఒక చిన్న కాంతి కనిపిస్తుంది, దానికి కారణం అవే. పిల్లలు ఏం చేస్తుంటారు సార్? పిల్లలు పెద్ద బాబు అమెరికాలో, వాడి కుటుంబం, వాడికి ఒక కొడుకు కూతురు, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తారు, వాళ్ళు అమెరికా. అందరికన్నా పెద్ద అమ్మాయి కరీంనగర్లో ఉంటుంది. ఆమె ఆన్లైన్లో సంగీత పాఠాలు చెప్తుంది. వాళ్ళ భర్త డాక్టర్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, వాళ్ళకి 2 అమ్మాయిలు. తర్వాత అందరికంటే చిన్నోడు అబ్బాయి అర్జున్, వాడు అర్జున్ తేజ, వాడికి 2 అమ్మాయిలు. వాడు ఇక్కడ యూనివర్సిటీలో గ్రాఫిక్ హెడ్గా పనిచేస్తాడు. వాళ్ళ భార్య కూడా జాబ్ చేసుకుంటుంది. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ అండి. వాళ్ళే కాదు, మా నాన్న కడుపులో పుట్టిన మా తమ్ముళ్ళని కూడా నేను కరెక్ట్గా సెటిల్ చేశాను సార్. యాక్చువల్లీ ఈ సందర్భంగా అంటే నాకు కొంచెం చెప్పుకోవాలనిపిస్తుంది సార్, ఎందుకంటే మీరు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మా తాతయ్య గారు నవల రచయిత సార్, ఆయన మాది కొంచెం లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. గ్రేట్. నవల రచయిత నేను మామూలుగా చెప్తున్నావు, అట్లా చెప్పొద్దు. ఆయన ఒక లెజెండరీ ఆ రోజుల్లో. మమ్మల్ని సాహిత్య వీధి వైపు
నడిపించిన వాళ్ళల్లో, వేలు పట్టుకుని నడిపించిన వాళ్ళల్లో మీ తాతగారు ఒకరు. అపూర్వ చింతామణి, అవును 1000 తలలు ఖండించిన సహస్ర శిరచ్ఛేదన అపూర్వ చింతామణి సినిమా చూసాము. మా ఇంట్లో ఒక సంస్కారం ఉండేది. మా నాన్న ఎవరు ఏ కొత్త పుస్తకం వచ్చినా ఆ పుస్తకం ఒకరు చదువుతుంటే అందరు వినాలి. ఓకే అలాగే నేను చదువుతుంటే అందరూ విన్నారు మా నాన్న వాళ్ళు. అందులో ఈ సహస్ర శిరచ్ఛేదన కూడా ఒకటి. ఓకే ఓకే ఇలా అట్లాగే ఆయన ఎన్ని నవల్స్ రాసినాడు. ఆయన అవును 1001 నవలు రాసినాడు. ఆయన బహుశా భూమి మీద ఇంతవరకు ఆ టార్గెట్ దాటిన వాళ్ళు ఉన్నారని, నేను వివిధ ఖండాలలో పోటీ పెట్టుకున్న ఉన్నారని నేను అనుకోవట్లేదు. లేదు సార్ ఏం వొకాబులరీ ఇది. అలాంటి మహానుభావుడై ఆయన ఇంట్లో పటం కట్టించుకొని పూజించే వాళ్ళల్లో ఉంటే అలాంటి వాళ్ళల్లో తను కూడా ఒకడైతే. అలాంటి మహానుభావుడు కొవ్వలి ప్రతీక అనగానే నాకు టప్న ఆ మహానుభావుడు గుర్తుకొచ్చేసి మనము కొవ్వలి లక్ష్మీ నరసింహారావు ఆయన సినిమాలు కూడా చేశారు సార్. సిపాయి కూతురు, సిపాయి కూతురు ఏంది, తర్వాత ఇప్పుడు ఇది తల్లి ప్రేమ శిరచ్ఛేదన కూడా చేశారు కదా. అవునవును అది కూడా మేము చూసాము. జగజ్జాన నావల్ బాగా ఫేమస్ అయింది. జగజ్జాన కూడా కైకల్ సత్యనారాయణ గారు ఫస్ట్ పిక్చర్ సిపాయి కూతురు. చాలా గొప్ప రైటర్. విస్తృతంగా విశ్వనాథ సత్యనారాయణ గారితో పోల్చాల్సిన వ్యక్తి. అనేక వేల కావ్యాలు రాసినటువంటి వ్యక్తి కదా. ఆ స్థాయిలో ఉంచాల్సిన నవల రచయిత ఆయన. పద్య రచయిత, ఈయన గద్య రచయిత. సార్ చివరి ప్రశ్న, ఇప్పుడు రాబోతున్న రైటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇండస్ట్రీకి రావాలనుకునే రైటర్స్, ప్రజెంట్ ఉన్న రైటర్స్కి మీ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చే సలహా? ఉన్న రైటర్స్కి చెప్పేయడము ఏమి లేదు. వాళ్ళందరూ సెటిల్డ్, చక్కగా ఉన్నారు, చక్కగా వచ్చారు. ఓకే. బట్ మన ఇంటర్వ్యూ చూస్తే సరిపోద్దని చెప్తారు రాబోయే వాళ్ళకి. ఓకే చెప్పారు. మన ఇంటర్వ్యూ చూస్తే చాలు. ఇది ఒక గ్రంథం, ఇది ఒక మన ఇంటర్వ్యూ కూడా మోటివేషనల్ వీడియో అని చెప్పొచ్చు దీని ఒక విధంగా. కాబట్టి సో బాగా సమాజాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. సినిమా పాటలకి సాహిత్యం ఎందుకు? ఏదో సినిమా పాటను చూసి సినిమా పాట రాస్తాము అంటే అది అట్లాగే ఉండిపోతుంది. కరెక్టే. సో చాలా చాలా సంతోషం సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు చాలా చాలా సంతోషం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. రాబోయే తరానికి మీరు ఎన్నో విషయాలు ఒక లెసన్లా చెప్పారు. మీరు చాలా ఎంజాయ్ చేశాను నేను. మీరు భవిష్యత్తులో ఇంకెన్నో అవార్డ్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మీరు ఇంకా ఎన్నో సినిమాలకి రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మాలాంటి వాళ్ళు ఇంకా మీరు ఎంటర్టైన్ చేయాలని నేను మీ అభిమానిగా, వన్ ఆఫ్ ది అభిమానిగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చిన్నవాడినైనా మీరు హెల్తీగా, హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.